రామలక్ష్మణ్ ప్రభు ఒకసారి అన్మ్యూట్ అవుతుందా చూడండి. రామలక్ష్మణ్ ప్రభు ఒకసారి అన్మ్యూట్ అవుతుందా చూడండి. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు 18వ అధ్యాయము ముగింపు, సన్యాసం యొక్క పరిపూర్ణత్వము. చాప్టర్ అధ్యాయం పేరు వచ్చేసి. సో ఇంతకన్నా ముందు మంగళాచరణము. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిని ఇతి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మనము ఇప్పటి వరకు 17 అధ్యాయాలు డిస్కస్ చేశాము. ఇప్పుడు ఇది 18వ అధ్యాయము. ఇది 17 అధ్యాయాల అర్థం అయినా అర్థం కాకున్నా కానీ మనం ప్రభుపాదులని ప్రార్థిస్తాము. అలానే రాధాకృష్ణులని, చైతన్య మహాప్రభుని, జగన్నాథ్, బల్దేవ్, సుభద్రామయ్య, సుదర్శన్ చక్రని, రామ్ లక్ష్మణ్, సీత, హనుమాన్, నరసింహదేవుని మనం ప్రార్థిస్తాము. మనం ఈ అధ్యాయం మంచిగా అర్థం చేసుకోవాలని. సో ఫస్ట్ ఏంటంటే, మనకి ఈ జ్ఞానం అన్నది మన స్మృతి ఉంటే, మెమరీ ఉంటే ఎప్పుడో అప్పుడు అప్లై చేస్తాం. కానీ జ్ఞానమే లేకపోతే, మంచి ఏంటో చెడు ఏంటో తెలియకపోతే ఎప్పుడు తప్పు పనులే చేస్తూ ఉంటాం. అందుకోసం ముఖ్యమైనది ఏంటంటే ఫస్ట్ జ్ఞానాన్ని ఆర్జించాలి. అందుకోసమే చిన్నపిల్లల్ని స్కూల్కి పంపించి ఆ జ్ఞానాన్ని మనం ఇస్తాము. అలానే ఈ భగవద్గీతకి మనం ఎప్పుడు చిన్నపిల్లల లాంటి వాళ్ళమే. సో ఎప్పుడు మళ్ళీ మళ్ళీ చదువుతూ భగవంతుడి యొక్క ఉపదేశాలను తీసుకొని మన జీవితాన్ని మంచిగా చేసుకోవాలి. ఆయన ఆదేశాల ప్రకారం మనం జీవించాలి. అదే ఈ భగవద్గీత యొక్క ఉద్దేశం. సో ఇప్పుడు అన్ని అధ్యాయాల యొక్క సారము ఈ 18వ అధ్యాయంలో ఇస్తారు. సో 17వ అధ్యాయంలో మనకి త్రిగుణాల గురించి మళ్ళీ వివరంగా చెప్పారు. త్రిగుణాల ప్రకారము శ్రద్ధ ఎలా ఉంటుంది, అలానే ఆరాధన ఎలా ఉంటుంది, ఎవరికి ఆరాధిస్తారు, సత్వగుణంలో ఉన్నవారు, రజగుణంలో ఉన్నవారు, తమో గుణంలో ఉన్నవారు. యాక్చువల్ దీనికన్నా ముందు 14వ అధ్యాయంలో కూడా కృష్ణుడు త్రిగుణాల గురించి చెప్పారు. సో అక్కడ 5వ శ్లోకాలో చెప్పారు. సో మనం ఎప్పుడైతే జీవులము ఈ భౌతిక ప్రకృతి త్రిగుణాలతో ఏర్పడింది. సో జీవుడు ఎప్పుడైతే ఆధ్యాత్మిక జగతం నుండి భౌతిక జగతానికి వచ్చినప్పుడు ఈ త్రిగుణాలతో ప్రభావితుడు అవుతాడు. ఈ పాయింట్ మళ్ళీ కృష్ణుడు 40 శ్లోకాలు 18 అధ్యాయంలో చెప్తాడు. సో ఈ త్రిగుణాల ప్రకారము అక్కడ ఏం చెప్పారంటే, ఈ త్రిగుణాలలో ఉన్నవారు ఎలా మరణం తర్వాత ఏ లోకాలకు వెళ్తారు, వాళ్ళ కర్మఫలాలు ఎలా లభిస్తాయి, ఈ త్రిగుణాల ప్రభావం ఎలా ఉంటుంది, వాటి గురించి 13వ అధ్యాయంలో చెప్పారు. ఆ ప్రభావం ఎలా ఉంటుంది, వాటిలో ఉన్న వాళ్ళ కర్మఫలాలు ఎలా దక్కుతాయి, వాళ్ళు ఎలా ప్రభావితులు అవుతారు అన్న విషయాల గురించి చెప్పారు. మళ్ళీ ఆ త్రిగుణాలని ఎలా అధిగమించాలి,
అన్నది కూడా 14వ అధ్యాయంలో చెప్పారు. సో అధిగమించిన వ్యక్తికి ఎలాంటి గుణాలు ఉంటాయి, వారి ప్రవర్తన ఏంటి, అధిగమించే ప్రక్రియ అంటే ఏ రకంగా మనము వీటిని ఈ త్రిగుణాల నుండి పైకి రావచ్చు. అప్పుడు భగవంతుడు 14వ అధ్యాయంలో 26వ శ్లోకాలో మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతిథ్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. భక్తి ద్వారా ఈ త్రిగుణాలను అధిగమించవచ్చు అని చెప్తారనమాట అక్కడ. సో అక్కడ చెప్పిన తర్వాత మళ్ళీ 27వ శ్లోకంలో బ్రహ్మణోహి ప్రతిష్టాహం, ఈ బ్రహ్మజ్యోతికి నేనే ఆధారుడిని అని చెప్తారు. అంటే ఎందుకంటే భక్తి ద్వారానే ఈ త్రిగుణాలని మనము అధిగమించవచ్చు. ఆయన వేరే ఈ బ్రహ్మజ్యోతి జ్ఞానము ద్వారా కానీ ధ్యానము ద్వారా కానీ ఆ ప్రక్రియ చెప్పలేదు, ఓన్లీ భక్తి గురించి చెప్పారు. మళ్ళీ 17వ అధ్యాయంలో దీన్ని ఇంకా వివరాలు త్రిగుణాల గురించి చెప్పారు. ఏంటి, ఈ త్రిగుణాలలో ఉండేవారు, ఈ త్రిగుణాల ప్రకారం వాళ్ళ శ్రద్ధ ఎలా ఉంటుంది, వాళ్ళ ఆరాధన అంటే సతగుణంలో ఉన్నవారు ఎవరి ఆరాధన చేస్తారు, రజగుణంలో ఉన్నవారు ఎవరి ఆరాధన చేస్తారు, తమోగుణంలో ఉన్నవారు ఎవరిని పూజిస్తారు చిన్నగా చెప్పాలంటే. అలానే వాళ్ళ ఆహారాలు ఏంటి, వాళ్ళ భోజనం ఏంటి, తర్వాత వాళ్ళ యజ్ఞాలు ఏం చేస్తారు, ఎలాంటి యజ్ఞ చేస్తారు, వాళ్ళ యజ్ఞాలు ఎలా చేస్తారు ఈ గుణాలలో ఉండేవారు, తపస్సులు ఏంటి, తపస్సులు ఎలా చేస్తారు, దానాలు ఎలా చేస్తారు, వీటి గురించి చెప్పారు. చెప్తూ లాస్ట్కి అన్ని కార్యకలాపాల లక్ష్యము భగవంతుని ప్రసన్నం చేయడమే అనేసి ఓం తత్సత్ అనే పదముతో అన్ని కార్యాలు చేస్తూ ఉంటారు బ్రాహ్మణులని మనకు ఇక్కడ ఈ 17వ అధ్యాయంలో చెప్పారు. ఇప్పుడు వీటిని అంటే ఈ యజ్ఞము, తపస్సు, దానము వీటి గురించి చెప్తూ ఇంకా కొన్ని మనం ఈరోజు 40 శ్లోకాలు డిస్కస్ చేస్తాము. ఇంకా కొన్ని ఎలా ఈ గుణాలలో ఉంటాయి, ఈ గుణాలలో ఉండడం కాదు, ఈ గుణాల ప్రకారం ఎలా విభజన జరుగుతుంది అన్నది ఇంకా కొన్ని విషయాలని ఇంకా కృష్ణుడు ఇక్కడ చెప్తారనమాట. సో ఇప్పుడు మనము ఈ ఎలా వెళ్తుందన్నది చాప్టర్ చూస్తే మొదటి 18 శ్లోకాలలో జ్ఞానంతో కూడిన కార్యము విముక్తికి దారి. సో మనం కార్యాలు చేస్తున్నాం ఇప్పుడు, కానీ ఎప్పుడైతే ఈ భగవద్గీత ఈ శాస్త్రాల జ్ఞానం ఎప్పుడైతే మనకు లభిస్తుందో, ఆ జ్ఞానముతో ఎప్పుడైతే కార్యాలు చేస్తామో అది ఈ కర్మల నుండి మనని విముక్తికి తీసుకెళ్తుంది. సో మనం ప్రతి ఒక్కరు కర్మలు చేయాలని చెప్తారు. 3వ అధ్యాయం నుండి కృష్ణుడు చెప్తున్నాడు, ఎవ్వరు కర్మ చేయకుండా ఉండరు. ఆ కర్మలు జ్ఞానంతో, సరి అయిన జ్ఞానంతో చేయాలి. సో కర్మల యొక్క సారాంశము మొదటి 12 శ్లోకాలలో చెప్తారు. కర్మలు ఎలా ఉంటాయి, ఎలాంటి కర్మలు అవన్నీ. సో అక్కడ తపస్సు కూడా ఒక కర్మ లాంటిది. 13 నుండి 18 శ్లోకాలలో జ్ఞానం యొక్క సారాంశం చెప్తారు. ఈ జ్ఞానాన్ని 4వ అధ్యాయంలో కూడా చెప్పారు. భగవద్గీత అంతా జ్ఞానమే. మళ్ళీ ఆ జ్ఞానాన్ని 4వ అధ్యాయం జ్ఞానం లాగా, దివ్య జ్ఞానం లాగా ఆ అధ్యాయం పేరు అలా వస్తుంది అనమాట. సో ఫస్ట్ 3వ అధ్యాయంలో కర్మయోగం చెప్పి, 4వ అధ్యాయంలో జ్ఞానయోగం చెప్పి, 5వ అధ్యాయంలో 2 కలిపేసి చెప్తారు. 6వ అధ్యాయం ధ్యానయోగం, 7 నుండి 12 భక్తి యోగం, మళ్ళీ 13 నుండి 18లో ఆ అధ్యాయాలని జ్ఞానయోగ భాగంగా పరిగణిస్తారనమాట. సో ఇక్కడ 13 నుండి 18లలో సారం, మళ్ళీ జ్ఞానం అనే సారాంశము ఆయన చెప్తున్నారనమాట. 5 అంశాల గురించి మెయిన్ ప్రతి ఒక్కరికి జ్ఞానం ఉండాలి. ఈ కర్మలు ఎలా పరిపక్వం అవుతాయి, దానికి కారణము, ఫలితానికి కారణము, ఏ ఫలితం దక్కాలని కారణము 5 కారణాలు అని చెప్తారు. దాని గురించి వివరంగా చెప్తారు. ఇదే అసలైన ఒక రకమైన అసలైన జ్ఞానము, అంటే సారము, జ్ఞాన సారము. మళ్ళీ 19 నుండి 40 శ్లోకాలలో ప్రకృతి త్రిగుణములలో చిక్కుకోవడం. సో లాస్ట్ సారి మనకి 13వ అధ్యాయంలో మరణం తర్వాత
ఎక్కడ వెళ్తారు, కర్మఫలాలు ఎలా దక్కుతాయి త్రిగుణాల ప్రకారము. ఓకే, ఈ 17వ అధ్యాయంలో త్రిగుణాల ప్రకారము శ్రద్ధ, ఆరాధన, ఆహారము, యజ్ఞము, దానము, తపస్సు వాటి గురించి చెప్పారు. ఇప్పుడు ఓకే, ప్రకృతి త్రిగుణాల ప్రకారము 19 నుండి 14లలో జ్ఞానము, కర్మలు, కర్త అంటే ఎవరైతే నిర్వకుడు, డూవర్, మళ్ళీ బుద్ధి అంటే అండర్స్టాండింగ్, అవగాహన. ఓకే, ఇది మంచి భేదం. ఓకే, మరి పట్టుదల, డిటర్మినేషన్, మళ్ళీ సుఖం అనొచ్చు, ఆనందం అనొచ్చు. ఓకే, అలా అనమాట, హ్యాపీనెస్. ఓకే, ఇంగ్లీష్లో. సో ఈ 6 అంశాల గురించి, త్రిగుణాల ప్రకారంగా ఈ 6 అంశాల గురించి వివరంగా భగవంతుడు మనకు చెప్తారు. మళ్ళీ ఇవి 41 నుండి 66 శ్లోకాల కర్మయోగం నుండి శుద్ధ భక్తి వరకు, 41 నుండి 48. సో ఈ వీటి గురించి మనము నెక్స్ట్ వీక్లో డిస్కస్ చేద్దాం. సో అందుకోసము ఇక్కడ స్టాప్ చేద్దాం. ఓకే, 1 నుండి 12 కర్మ సారాంశం. సో అర్జునుడు ఇక్కడ ప్రశ్న అడుగుతున్నారు అనమాట. ఓకే, సన్యాసస్య అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగ్యస్య చ ఋషికేశ పృథక్ కేశీ నిషూదన. సో ఇక్కడ ఏమంటున్నారంటే భగవంతుని సంబోధిస్తూ, ఆయనను కూడా మహాబాహో అంటే మహాబాహువులు అంటే భుజాలు అంటే చేతులు ఉన్నవారు, మహాచేతులు ఉన్నవారు. ఋషికేశ అంటే ఎవరైతే ఇంద్రియాలని నియంత్రించేవాడు. కేశీ సూదన, కేశీ రాక్షసుని చంపినవారు. సో ఇలా కృష్ణుని సంబోధిస్తూ అడుగుతున్నాను అనమాట. సో ఏమడుగుతున్నారు, త్యాగము యొక్క ఉద్దేశం. ఓకే, త్యాగశ్చ సన్యాసశ్చ, త్యాగము యొక్క ఉద్దేశము, సన్యాసము యొక్క ఉద్దేశము ఏంటి, దీన్ని నేను తత్వమిచ్ఛామి వేదితుం, నేను దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. త్యాగ ఉద్దేశము, సన్యాసము యొక్క ఉద్దేశం గురించి. ఇంకా శ్రీ భగవాన్ వాచ కామ్యనాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదో సర్వకర్మ ఫల త్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణ. ఏమంటున్నారంటే, సో శ్రీకృష్ణుడు పలుకుతున్నాడు, ఏమంటున్నారు, కామ్యనాం కర్మణాం న్యాసం అంటే భౌతిక కోరికపై ఆధారపడిన కర్మలన్నిటినీ విడిచిపెట్టడమే సన్యాసమని మహాపండితులు చెబుతారు. సో కవయో అంటే మహాపండితులు ఏమంటున్నారు, ఓకే, భౌతిక కోరికలపై ఓకే ఆధారపడిన కర్మలన్నిటినీ, ఓకే, సో కర్మలన్నిటినీ త్యాగించమంటున్నారు వాళ్ళు. కొంతమంది మహాపండితులు అంటున్నారు. ఇంకా కొంతమంది ఏమంటున్నారు, సర్వకర్మ ఫల త్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణ. సో వీళ్ళు ఏమంటున్నారంటే కర్మఫలం, అన్ని కర్మల యొక్క ఫలాన్ని, ఫస్ట్ వాళ్ళు ఏమన్నారు, అన్ని కర్మలే త్యాగం చేయి, ఎందుకంటే ఓకే అదే సన్యాసం. ఇంకో కొంతమంది ఏమంటున్నారు, కర్మల నుండి వచ్చే ఫలాన్ని, అది డబ్బు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఓకే యశస్సు కావచ్చు, ఫేమ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని త్యాగం చేయడమే ఓకే రియల్ త్యాగము అని ఇంకొంతమంది బుద్ధిమంతులు అంటున్నారు అని చెప్తున్నారు అనమాట. 3వ శ్లోక త్యాజం దోష వదిత్యేక త్యాజ్యం దోష వదిత్యేక కర్మ ప్రాహుర్ మనీషిణ యజ్ఞదాన తప కర్మ నతాజ్యం ఇది చాపరే. సో ఇంకొక ఏమంటున్నారంటే ఓకే దోషవదిత్యేక కర్మ, అన్ని కర్మలలో దోషాలు ఉన్నాయి, అందుకోసం ఏం చేయాలి, ఆ కర్మలని త్యాగం చెయ్యి అని కొంతమంది పండితులు అంటున్నారు. కానీ ఇంకొంతమంది ఓకే ఋషులు ఏమంటున్నారు, చాపరే అంటే ఋషులు, వాళ్ళు ఏమంటున్నారు యజ్ఞదాన తప. ఈ యజ్ఞదాన అన్నది 17వ అధ్యాయాలలో చెప్పారు. ఓకే, యజ్ఞాలు, దానము, తపస్సు, కర్మలు, ఇవి ఏనాడు ఓకే త్యాగం చేయొద్దు వీటిని అని ఇంకొంతమంది ఋషులు అంటున్నారు. సో ఇప్పుడు భగవంతుడు చెప్పేటప్పుడు 2 రకాల బుద్ధిమంతులు ఉన్నారు. ఒకరంటారు
అన్ని కర్మలలో దోషాలు ఉన్నాయి, కర్మలే త్యాగం చేయి, కర్మ సన్యాసం. ఇంకోరు అంటారు కర్మలు త్యాగం చేయకయ్యా, కర్మలలో యజ్ఞాలైనా కానీ దానాలైనా కానీ తపస్సులైనా అలాంటి ఎప్పుడూ త్యాగం చేయకు, వాటి యొక్క ఫలాన్ని త్యాగం చెయ్యి అని ఇంకొకరు అంటున్నారు. సో ఈ రెండు భేదాలు మనకి ఇక్కడ చెప్తున్నారు భగవంతుడు. ఓకే, సో అందుకోసము ఈ కలియుగంలో కర్మ సన్యాసం అన్నది చేయకూడదు శాస్త్రం చెప్తుందన్నమాట. అంటే కర్మలని అన్ని విడిచిపెట్టి సన్యాసం తీసుకోవద్దు. అందుకోసము భక్తి మార్గంలో ఈవెన్ మాలాంటి వాళ్ళైనా కానీ మేము సన్యాసం తీసుకోలేము, మా గురువులైనా కానీ వాళ్ళని సన్యాసి అంటాం, కానీ వాళ్ళు కర్మ సన్యాసి కాదు. వాళ్ళు ఆ ఫలాన్ని త్యాగం చేశారు. అంటే భగవంతుడి కోసము, భగవంతుడి ప్రసన్నం కోసము అన్ని భక్తి కార్యాలు చేస్తారు. సో అవి కర్మలు అనరు, భక్తి కార్యాలు భక్తి అంటారు. ఏ కర్మలైతే భగవంతుడి ప్రసన్నం కోసం చేస్తామో అవి భక్తి. సో అందుకోసము కలియుగంలో ఆ కర్మ సన్యాసం తీసుకొని అడవికి వెళ్ళిపోవడం అలాంటిది సూచించట్లేదు శాస్త్రం. సో ఇప్పుడు భగవంతుడి యొక్క డెఫినేషన్ చెప్తున్నారన్నమాట ఇక్కడ. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమ, త్యాగో హి పురుష వ్యాఘ్రు త్రివిధ సంప్రకీర్తిత. సో ఏమంటున్నారంటే ఇక్కడ భగవంతుడు, ఓ భరత శ్రేష్ఠుడా, త్యాగం గురించి, భరత సత్తమ అంటే భరత శ్రేష్ఠుడా, త్యాగం గురించి నా యొక్క అభిప్రాయము విను. శృణుమే, నిశ్చయం శృణుమే తత్ర త్యాగే. ఓకే, త్యాగో హి పురుష వ్యాగు త్రివిధ సంప్రకీర్తిత. అయినా యజ్ఞము తపస్సులనే యజ్ఞము దానము తపస్సులనే కర్మలను ఓ పురుష వ్యాగ్రమ, శాస్త్రాలలో త్యాగము 3 రకాలని ప్రకటించబడింది. త్యాగోహి పురుష వ్యాగు త్రివిధ సంప్రకీర్తిత. సో త్యాగము సంప్రకీర్తిత అంటే ఈ శాస్త్రాలలో 3 రకాలుగా విభజించారు. ఓకే, ఇంకేమంటున్నారు, యజ్ఞదాన తపకర్మ నద్యాజం కార్యమేవ తత్, యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోక. ఏమంటున్నారు భగవాన్, యజ్ఞము, దానము, తపస్సు, కర్మలు ఎప్పుడు కూడా త్యాగము చెయ్యొద్దు. నత్యాజం కార్యమేవ తత్. ఓకే, వాటిని త్యాగము చెయ్యొద్దు. నత్యాజం అంటే త్యాగము చెయ్యొద్దు, కార్యమేవ తత్ కానీ వాటిని నిర్వహించాలి. యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. ఈ యజ్ఞము దానము తపస్సు ఏం చేస్తాయి, మనీషిణాం అంటే మహాత్ములనైనా కానీ పవిత్రం చేస్తాయి అని చెప్తున్నారు అనమాట. సో అందుకోసము మనం ఏమి చేయకుండా ఖాళీగా కూర్చోలేము. భగవంతుడు 3వ అధ్యాయం 5వ శ్లోకం చెప్తున్నారు, నహి కశ్చిత్ క్షణమపి, ఒక్క క్షణము కూడా ఎవరు ఊరికే కూర్చోలేరు. ఓకే, సో ఇక్కడ మళ్ళీ 6వ శ్లోకంలో, ఏతాన్యప్పితు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానితి మే పార్థ నిశ్చితం మతముత్తమం. ఓకే, ఏమంటున్నారంటే ఈ కర్మలన్నింటినీ సంగత్వము గాని ఎట్టి ఫలాపేక్ష లేకుండా గాని నిర్వహించాలి. ఏతాన్యపితు కర్మాని, సంగం త్యక్త్వ అంటే అంత ఫలాపేక్షని, ఫలానిచ వాటి పట్ల ఆసక్తి, ఓకే, సంగం త్యక్త్వ ఆసక్తిని వదులుకోవాలి, ఆ కర్మల పట్ల ఆ ఫలాన్ని వదులుకోవాలి అంటున్నారు. ఓకే, మళ్ళీ కర్తవ్యానితి మే పార్థ నిశ్చితం మతముత్తమం. ఓ పార్థ, వాటిని కర్తవ్యంగా భావించి చేయాలి. ఇదే నా తుది అభిప్రాయము. నిశ్చితం మత ఉత్తమం. మత అంటే నా అభిప్రాయము. ఓకే, సో కర్తవ్యం అనుకొని యజ్ఞము, దానము, తపస్సు ఇవన్నీ చేయాలి. ఓకే, వాటి పట్ల ఆసక్తి అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని మనము ధర్మాలు సృష్టించుకొని ఆ ధర్మాలకు ఆసక్తులం అయిపోతాం. ఇప్పుడు భగవంతుడు ముందు వెళ్ళి చెప్తాడనమాట, అలాంటి ధర్మాలకు ఎప్పుడైతే ఆసక్తులం అవుతామో మనం సృష్టించుకున్న ధర్మాలకి వాటిని రజోగుణంలో ఉన్నదంటారనమాట. సో అలా ఆ ఆసక్తి ఉంటుంది అనమాట. మళ్ళీ ఆ ఫలానికైతే అసలే ఆసక్తి ఉండొద్దు. ఇది నా అభిప్రాయము. అందరూ చేయాలి కానీ ఆ ఫలానికి ఆసక్తి ఉండొద్దు. సో వేరే వాళ్ళ అభిప్రాయాలు చెప్పేసి భగవంతుడి అభిప్రాయం చెప్పారు.
భగవంతుడు ఎప్పుడైతే నా అభిప్రాయం, నా ఒపీనియన్ అని చెప్తున్నారో అది అది కంపల్సరీ మనం ఫాలో కావాలి. ఇంకేమంటున్నారు ఇక్కడ? సో త్యాగము 7 నుండి 12 శ్లోకాలలో ఈ త్యాగం గురించి చెప్తున్నారు. నియతస్య తు సన్యస్య కర్మణో నోపపద్యతే మోహతస్య పరిత్యాగ తామసా పరికీర్తిత. సో ఇక్కడ ఏమంటున్నారంటే నియతస్య, ఓకే, నియతస్య కర్మను, విద్యుక్త కర్మలు అంటే మనకి బ్రాహ్మణులకి వాళ్ళ కర్మలు ఉంటాయి, క్షత్రియులకి వాళ్ళ కర్మలు ఉంటాయి, వైశ్యులకి వాళ్ళ కర్మలు ఉంటాయి, శూద్రులకి వాళ్ళ కర్మలు ఉంటాయి, మళ్ళీ అలానే ఒక బ్రహ్మచారికి వాళ్ళ కర్మలు ఉంటాయి, గృహస్థాకి వాళ్ళ కర్మలు ఉంటాయి. ఓకే, వాళ్ళు చేసే ధర్మాలు. ఓకే, మళ్ళీ వానప్రస్థకి వాళ్ళ కర్మలు ఉంటాయి, అలానే సన్యాసికి వాళ్ళ కర్మలు ఉంటాయి. కర్మ అనొచ్చు, ధర్మ అనొచ్చు. సో ప్రతి ఒక్కరికి ఒక చిన్న పిల్లోడి ధర్మము వేరు, పెద్దవాళ్ళ ధర్మం వేరు, స్టూడెంట్ ధర్మం వేరు, పెద్దవాళ్ళ ధర్మం వేరు. ఇంట్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ధర్మం వేరు, ఆఫీస్లో ఉన్నప్పుడు ఆయన చేసే కర్మలు వేరు. సో ఆయన ధర్మము, ఆయన రెస్పాన్సిబిలిటీస్ వేరు. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇవి విద్యుక్త కర్మలు అంటారు. ఓకే, విద్యుక్త ధర్మాలను ఏనాడు విడిచిపెట్టద్దు. సో మనకి మనం ఉండే పొజిషన్ బట్టి మనకి ఏదైతే ధర్మాలు ఉంటాయో వాటిని ఎప్పుడు విడిచిపెట్టు. ఓకే, మోహతస్య పరిత్యాగ తామస పరికీర్తిత. కానీ ఎవరైతే మోహముతో తన విద్యుక్త ధర్మలు, మోహతస్య పరిత్యాగ, విద్యుక్త ధర్మలు త్యాగము చేస్తారో అవి వాళ్ళు తమో గుణంలో, ఆ త్యాగము తమో గుణంలో ఉన్నదని చెప్పబడింది. ఇంకేమంటున్నారు? దుఃఖమిత్యేవ యత్కర్మ కాయ క్లేశ భయా త్యజేత్ సత్కృత్వా రాజసం త్యాగం నైవ త్యాగ ఫలం లభేత్. సో ఇప్పుడు ఏమంటున్నారు? ఓకే, రజోగుణంలో ఉన్న త్యాగము ఎలాంటిది? సో దుఃఖము కలుగుతుందని ఆ కర్మ నుండి దుఃఖము కలుగుతుంది. కాయ క్లేశ భయా త్యజేత్ ఏమంటున్నారంటే దేహానికి, కాయ అంటే దేహానికి అసౌకర్యం కలుగుతుందని, క్లేశము. ఓకే, అలానే ఏంటి భయంతో కానీ, ఓకే, ఎవరైతే సకృత్వ రాజసం త్యాగం, ఎవరైతే భయముతో కానీ దేహానికి బాధ కలుగుతుందని కానీ, సో దుఃఖముతో కూడినది అని కానీ ఎవరైతే కర్మలను త్యాగం చేస్తారో అది రజోగుణమైన కర్మము. ఓకే, సో ఇంకేమంటున్నారు? నైవ త్యాగ ఫలం లభేది, అటువంటి కార్యము ఏనాడు త్యాగోన్నతికి దారి తీయదు. సో ఈ త్యాగము, ఈ రాజసిక త్యాగం వల్ల మనల్ని ఓకే ఉన్నతి స్థితికి తీసుకెళ్ళదు. ఇంకేమంటున్నారు? కార్యమిత్యేవ యత్కర్మాణి తంత్రితేర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగా సాత్వికామత. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఎవరైతే ఈ సత్వగుణంలో ఉండే కార్యాలు ఎలా ఉంటాయి? ఓకే, ఓ అర్జున, ఓకే, తన విద్యుక్త కర్మను తప్పక చేయవలసి ఉన్న కారణంగా కేవలము దాన్నే నిర్వహిస్తూ, ఓకే, సో నా కర్తవ్యం ఇది, ఓకే, నా ధర్మము, నా కర్తవ్యము, నా విద్యుక్త కర్మను నేను చేస్తున్నాను. చేస్తూ వాళ్ళని సంఘం త్యక్త్వా, ఓకే, ఆ కార్యాల పట్ల సంఘాన్ని వదులుకోవాలి, ఫలం పట్ల సంఘాన్ని వదులుకోవాలి. సో ఎవరైతే వదులుకుంటారో ఆ త్యాగాన్ని సాత్విక త్యాగము అంటారు అని చెప్తున్నాడు. ఇంకేమంటున్నారు? నద్వేష్ట్యా కుశలం కర్మ కుశలేనానుషజ్జతే త్యాగి సత్వ సమావిష్టో మేధావి చిన్న సంశయ. అశుభ కర్మ పట్ల ద్వేషము గాని, ఓకే, అకుశలం కర్మ, ఓకే, దాని పట్ల ద్వేషము గాని, కుశలే నానుసజ్జతే అంటే కుశల కర్మ అంటే ఏదైతే శుభకర్మ పట్ల ఆసక్తి గాని, ఓకే, లేకుండా సత్వగుణంలో ఉండే బుద్ధిమంతుడు, సత్వ సమావిష్టో మేధావి, ఓకే, అలాంటి మేధావి త్యాగికి కర్మకు గురించిన సంశయాలు ఉండవు. సో చిన్న సంశయ, సో ఎవరైతే ఇది ఓకే అంటే ఈ కర్మలు బాగలేవు, ఇవి శుభకర్మలు కాదు, అవి ఏంటంటే అశుభ కర్మలు చూసేసి చాలా ద్వేషం పెంచుకోవడం,
అలానే శుభకర్మలు చూసేసి దానికి చాలా ఆసక్తి అయిపోవడం. ఈ ద్వంద్వాలను ఎవరైతే త్యజిస్తారో, ఓకే, వాటి పట్ల సమాన భావం ఉంటుందో వాళ్ళు ఆ త్యాగి బుద్ధిమంతుడు, మేధావి. వాళ్ళకి ఎట్టి సందేహాలు ఉండవు. మనం ఎప్పుడైతే భౌతిక జగతంలో ఉంటామో ఇలాంటి అశుభ కర్మలు జరుగుతాయి, శుభకర్మలు జరుగుతాయి. కానీ ఇవన్నీ టెంపరీ, తాత్కాలికం. సో వీటికి ఎక్కువ ఆసక్తి అయ్యి వాటిలలోనే మనం ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాం. ఓకే, వాటినే చర్చిస్తూ ఉంటాము. కానీ భగవంతుడు అంటున్నాడు, అసలైన మేధావి వీటి గురించి ఎక్కువ పట్టించుకోవద్దు. అతను నిర్వహించిన కర్మలు, విద్యుత్ ధర్మలు అవి చేస్తూనే ఉండాలి. ఓకే, సో కానీ ఈ రెండు జరుగుతూనే ఉంటాయి. మనం ఏదైనా మంచి పని చేస్తే అదే మనం చెప్పుకుంటూ పోతూ ఉంటాం. ఓకే, అలానే ఏదన్నా చెడు పని అయిందంటే అదే చర్చించుకుంటూ పోతాము. కానీ దీనివల్ల ఏమవుతుందంటే మనం ఇప్పుడు చేయాల్సిన ధర్మం ఏంటో అది మర్చిపోతాం. అది చేయకుండా ఉండాలి అంటున్నారు. ఓకే, కానీ సత్వగుణంలో ఉన్న వారికి ఇలా ఈ ద్వంద్వాలలో చిక్కుకోకుండా, ఓకే, వాళ్ళ ధర్మాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇంకా నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మణ్యేషేషత యస్తు కర్మ ఫల త్యాగి సత్యాగి త్యాగి విధీయతే. సో ఇప్పుడు ఏమంటున్నారంటే దేహభృత, దేహధారి అయిన వారు అంటే దేహాన్ని ధరించిన వారు. సో ఈ ఆత్మ ఈ దేహాన్ని ధరించిందనమాట. ఓకే, మనము ఇప్పుడు ఈ దేహానికి ఈ బట్టలు ధరించాము. అలానే ఈ దేహానికి ఈ శరీరం అన్నది వస్త్రం లాంటిది. అందుకోసము కృష్ణుడు 2వ అధ్యాయంలో చెప్పాడు, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహాన్ని నరోపరాని తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని శయ్యాతి నవాని దేహి. ఎప్పుడైతే దేహం పాతదైపోతుందో ఈ దేహాన్ని వదిలేసి ఆత్మ కొత్త దేహాన్ని తీసుకుంది. సో దేహభృత అంటే దేహదారి అయిన ఆత్మ. ఓకే, సో దేహదారి అయిన జీవునికి సమస్త కర్మను త్యజించడము నిజానికి అసాధ్యము. సో ఎవరైతే మనం ఎప్పటివరకైతే మనకు దేహం ఉంటుందో అప్పుడు దేహభృత నహి శక్యం త్యక్తుం. ఓకే, ఈ దేహదారి అయిన వారికి కర్మణ్య అశేషత త్యక్తుం అంటే అన్ని కర్మలను త్యజించడము నహి శక్యము, అది సాధ్యము కాదు. యస్తు కర్మఫల త్యాగి సత్యాగి అధివీయతే. కానీ కర్మఫలాలను త్యాగం చేసిన వాడు నిజమైన త్యాగిగా చెప్పబడతాడు. ఓకే, కానీ యస్తు కర్మఫల త్యాగి, ఎవరైతే కర్మఫలాన్ని త్యాగం చేస్తాడో అతనే నిజమైన త్యాగి. సో కృష్ణుడు మెల్లిమెల్లిగా ఒక పాయింట్ని వివరంగా చెప్తూ లాస్ట్కి కన్క్లూజన్ ఇస్తున్నారు అనమాట. ఓకే, సో దేహం ఉంటే నువ్వు కర్మ చేయకుండా ఊరుకోలేవు, ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటావు. అందుకోసం దేని త్యాగం చేయి, కర్మని త్యాగం చేయడం కన్నా కర్మం చేసి ఆ ఫలాన్ని త్యాగం చేయి అని చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ మనం ఇప్పుడు చేయకపోవచ్చు, కానీ అట్లీస్ట్ తెలుస్తూ ఉంటే, మళ్ళీ చదువుతూ ఉంటే, మళ్ళీ వింటూ ఉంటే ఏనాడో ఒకనాడు భగవంతుడి కృప వల్ల, ఆచార్యుల కృప వల్ల, వాళ్ళ అనుగ్రహం వల్ల మనం ఎప్పటికో అప్పుడు పాటిస్తాం. కానీ అందుకోసము మనము ఈ శాస్త్రం యొక్క, ఈ ఆచార్యుల యొక్క, సాధువుల యొక్క సాంగత్యం ఎప్పుడైతే తీసుకుంటూనే ఉంటామో అప్పుడు మన యొక్క చిత్తము, కాన్షియస్నెస్ అది శుద్ధి జరుగుతుంది. ఆ శుద్ధి జరిగినప్పుడు ఈ విషయాలని మనం పాటిస్తాం. ఇప్పుడు అలానే మనం ఎప్పుడో చిన్నప్పుడు విన్నాము. ఓకే, లైక్ నాకు ఇలా గుర్తుందనమాట, పరుల సొమ్ము పాము వంటిది. సో అది ఎప్పుడో చిన్నప్పుడు విన్నాము, పెద్దల మాట చదివిముట. ఓకే, సో అది విన్నాం కాబట్టి అప్పుడు ఏం అర్థం కాలేదు. అప్పుడు చెప్తే అందరూ నవ్వేవాళ్ళు, పెద్దవాళ్ళు, ఓ ఇలాంటి మాటలు సామెతలు చెప్తే చిన్నప్పుడు. కానీ పెద్ద అయ్యాక దాని అర్థం ఏంటో తెలుస్తుంది. సో అందుకోసం చిన్నప్పుడు అవన్నీ నేర్చుకుంటాం, పెద్ద అయిన తర్వాత అప్లై చేస్తూ ఉంటాం. అలానే ఇప్పుడు మనం నేర్చుకుంటూ ఉంటే ఎప్పటికో అప్పుడు అప్లై చేస్తాం. ఇంకేమంటున్నారు, అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణా ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినం క్వచిత్. సో ఇక్కడ ఏమంటున్నారు, భవత్ అత్యత్యాగిన
అత్యాగినాం. అత్యాగినాం అంటే త్యాగి కాని వారికి. ఓకే, సో త్యాగి కాని వారికి అనిష్టమిష్టం మిశ్రం చ. సో అనిష్టం అంటే కోరదగినవి, అంటే మనము ఇష్టపడనివి, మళ్ళీ ఇష్టమైనవి, మిశ్రమం అంటే రెండు కోరికనేవి. సో ఇలాంటి ఫలాలు, ఓకే, ఇలాంటి ఫలాలు మనకి దక్కుతాయి. ప్రేత్య, భవ ప్రేత్య అంటే చనిపోయిన తర్వాత ఎవరైతే ఈ త్యాగము చేయరో, త్యాగము చేయకుండా మన కర్మ ఫలాలను మనమే అనుభవిస్తామో, ఓకే, భగవంతుడికి త్యాగం చేయకుండా, దానం చేయకుండా, యజ్ఞం చేయకుండా, తపస్సు చేయకుండా మన కర్మల నుండి వచ్చే ఫలాలను ఎప్పుడైతే మనం భోగిస్తామో, వాటి వల్ల మనకి ఈ మూడు త్రివిధం, అనిష్టం మనకి నచ్చనివి, ఇష్టం నచ్చినవి, మిశ్రం రెండు కూడిక. సో అనిష్టం అంటే మనకి ఓకే నరకలోకానికి పోవడం ఇష్టం ఉండదు, కానీ పోవాల్సి వస్తుంది. ఇష్టం, ఓకే, ఇష్టమైంది స్వర్గలోకము. ఓకే, అక్కడ కూడా ఎవరన్నా ఓకే ఈ ఫలానికి ఆశించేసి ఓకే శాస్త్రాలు పాటిస్తారో వాళ్ళు స్వర్గానికి వెళ్తారు. భగవంతుడు మళ్ళీ మళ్ళీ ఎన్నో చోట్ల చెప్పాడు ఇప్పటి వరకు. ఓకే, అలానే మిశ్రం, ఇవి రెండు కూడిక. రెండు కూడిక అంటే ఆ స్వర్గం నుండి మళ్ళీ కొంత ధర్మము పాటించే వాళ్ళు, అంటే ఈ ఫలాన్ని ఆశించి ధర్మాన్ని పాటించే వాళ్ళు మళ్ళీ గొప్పింట్లో పుడతారు. గొప్పింట్లో పుట్టినంత మాత్రాన వాళ్ళకి జబ్బు రాదని కాదు. సో మిశ్రం ఉంటుంది వాళ్ళకి, అంటే సుఖాలు కలుగుతాయి, దుఃఖాలు కలుగుతాయి. సో ఈ కర్మ ఫలము ఓకే దక్కుతుంది ఎప్పుడు? మరణం తర్వాత. నతో సన్యాసినాం క్వచిత్. ఓకే, కానీ నా సన్యాసాశ్రమంలో ఉండేవారికి ఇలాంటి ఈ మూడు కర్మఫలాలు దక్కవు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు భగవద్ధామంకి వెళ్తారు. సో మళ్ళీ ఇక్కడ సన్యాసాశ్రమం అంటే ఏది నాది కాదు. ఓకే, ఈ దేహమే భగవంతుడు ఇచ్చింది, భగవంతుడి కోసమే చేస్తున్నాను. ఆ ఫలము కూడా భగవంతుడు ఇచ్చింది, కర్మలు భగవంతుడు ఇచ్చినాయి, అన్ని భగవంతుడే చేయిస్తున్నాడు, భగవంతుడి కోసమే చేస్తున్నాము, భగవంతుడే ఏదైనా కానీ మనకి ఇస్తున్నాడు. ఓకే, ఈ భావన ఉండాలి. సో సన్యాసం అన్నది బయటితో అంటే జస్ట్ ఈ డ్రెస్ వేసుకోవడం కాదు. డ్రెస్ వేసుకోవడం వల్ల సన్యాస కాలేరు. సో అందుకోసం మాకు ఇస్కాన్లో కూడా 50 సంవత్సరాల వరకు, మినిమం 50 సంవత్సరాల వరకు సన్యాసం ఇవ్వరు. అప్పుడు ఎవరైతే మంచిగా పాటిస్తున్నారో అన్ని ధర్మాలను, అంత అందరితో మెచ్చుకోబడి ఉన్నారో, ఒకే శాస్త్రాల్లో నిపుణులు, మళ్ళీ శాస్త్రాన్ని మంచిగా పాటిస్తున్నారో, నిలకడగా ఉన్నారో వాళ్ళకే సన్యాసం ఇస్తారు. ఓకే, సో అలాంటి సన్యాసులకి, అలాంటి శుద్ధ భక్తులకి మళ్ళీ జన్మ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ చేతన చాలా శుద్ధం ఉంటుంది. మనం ఏదైతే మాటలు నేను ఏదైతే చెప్పానో అవన్నీ ఏదైతే భగవద్గీతలో చెప్తున్నారో, భగవంతుడు ఫలాపేక్ష లేకుండా, సంగత్వము లేకుండా, ఓకే అసూయ లేకుండా, అహంకారం లేకుండా, గర్వము లేకుండా ఇవన్నీ చేసేవాళ్ళు శుద్ధ భక్తులు. సో వాళ్ళకి మరణం తర్వాత ఈ మూడు ఫలాలు దక్కవు అని భగవంతుడు చెప్తున్నారు. 13వ శ్లోక. ఇప్పుడు దీని గురించి ఏమేమి చర్చించుకున్నాం. సో ఇవి కర్మల యొక్క సారాంశం, త్యాగం మరియు సన్యాసం యొక్క ప్రయోజనం అని భగవంతుని అర్జునుడు అడిగాడు. సో భగవంతుడు ఏం చెప్పాడు? సర్వకర్మల ఫలమును విడిచుటయే త్యాగమని బుద్ధిమంతులు పలుకుదురు. ఓకే, నేను ఒక్కటే రాశాను. ఒకరు కర్మలను త్యాగించమని, ఇంకొకరు అసలైన బుద్ధిమంతులు కర్మఫలాన్ని త్యాగించమంటారు. ఇంకోటి మూడో, తపోదాన యజ్ఞాది కర్మను ఎన్నడూ విడువరాదు. ఓకే, భగవంతుడు చెప్తున్నారు. మళ్ళీ వాస్తవమునకు యజ్ఞదాన తపములు మహాత్ములను కూడా పవిత్రమనర్చును 5వ శ్లోకాలకు చెప్పారు. 6వల ఆసక్తి ఫలాపేక్ష లేకుండా స్వధర్మ భావనతో కర్మలు చేయాలి. 7వల స్వధర్మం విడిచిపెట్టిన అట్టి త్యాగము తమో గుణము, ఏదైతే విద్యుక్త కర్మలు వదిలిపెడతామో. రజోగుణము మరియు సత్వగుణ త్యాగములను 8 నుండి 10లో చెప్పారు.
11లో దేహదారుడైన వాడికి సర్వకర్మను త్యజించుట అసాధ్యమైన విషయము. 12లో ఈ జన్మ తరువాత నిజమైన సన్యాసికి సుఖ దుఃఖాలు కలగవు. సో ఇప్పుడు జ్ఞానం యొక్క సారాంశము భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు. ఓకే, సో మెయిన్ 13 నుండి 16లో 5 కారణాలు. ఏదైనా కర్మకి ఆ కర్మ మనం చేసే కర్మలు ఆ ఫలితానికి కారణాలు 5. 3వ అధ్యాయంలో కృష్ణుడు ప్రకృతే క్రియమానాని గుణై కర్మాని సర్వశ అహంకార విమూఢాత్మ కర్తాహం ఇది మన్యతే. అప్పుడు అక్కడ చెప్పారు ప్రకృతి కారణం అని చెప్పారు. అన్ని కార్యాల యొక్క ఫలితాలకు కారణము ప్రకృతి అని చెప్పారు. 5వ అధ్యాయంలో ఒకే ప్రకృతి, ఆత్మ, పరమాత్మ ముగ్గురు కారణాలని చెప్పారు. ఇక్కడ భగవంతుడు ఇంకా కొద్దిగా వివరంగా 5 కారణాల గురించి చెప్తున్నారు. సో ఆ 5 కారణాలు ఎవరైతే మంచిగా తెలుసుకుంటారో, ఓకే, తెలుసుకొని ఎప్పుడు, ఓకే, అంటే 5లో మనం ఒకరము, ఆత్మ ఒకరు. సో అంటే మనకి 20% ఏ ఫలితం అన్న దక్కిందంటే మన యొక్క అంటే మనకి రావాల్సిన క్రెడిట్, ఓకే, మనకి రావాల్సిన పేరు ప్రతిష్ట 20%, 80% ఇంకా 4 కారణాలు ఉన్నాయి. అవి ఏంటో చూస్తాం. పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకారణం. ఏమంటున్నారు ఇక్కడ? ఓ మహాభావులు కలిగిన అర్జున, వేదాంతమును అనుసరించి, ఓకే, సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని. సో ఇప్పుడు జ్ఞానయోగం కదా. సో కృష్ణుడు ఎక్కడి నుంచి చెప్తున్నారు? వేదాంతం, శాస్త్రం నుండి చెప్తున్నారు. శాస్త్రం ప్రకారము, ఓకే, కర్మలు సిద్ధయే సర్వకర్మణ. కర్మలు సిద్ధించడానికి 5 కారణాలు ఉన్నాయి. పంచైతాని కారణాని, ఓకే, ఇక్కడ ఓకే, నిబోధమే. సో ఇప్పుడు ఆ 5 కారణాల గురించి నేను చెప్పబోతున్నాను, విను అని చెప్తున్నారు. సో 5 కారణాలు ఏంటి? 14 చెప్తున్నారు. అధిష్టానం తదాకర్త కరణం చ పృథక్ విధం వివిధాశ్చ పృథక్ పృథక్ చేష్ట దైవం చైవాత్ర పంచమం. సో ఈ పంచమం ఏంటి? అధిష్టానం అంటే దేహము, ఈ శరీరము ఒక కారణం. కర్త అంటే ఆత్మ, మనం అంటే ఆత్మ, ఈ శరీరం మనం కాదు. కరణం అంటే 5 ఇంద్రియాలు. సో ఈ 5 ఇంద్రియాలు మంచిగా పనిచేస్తేనే మనకు దేహం ఉండొచ్చు. అందుకోసమే ఓల్డ్ ఏజ్ అయిన తర్వాత దేహం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, కానీ ఇంద్రియాలు పని చేయకపోతే మనం కార్యము చేయలేము. కార్యసిద్ధి, కార్యము సిద్ధి కాదు. అందుకోసమే 60 ఏళ్ళు వచ్చాయంటే రిటైర్మెంట్ తీసుకోండి అయ్యా అని కంపెనీ కూడా పంపించేస్తుంది. అందుకోసమే ఇప్పుడు 60 ఏళ్ళ పెద్ద ఆయన కన్నా 25 ఏళ్ళ ఐఐటి నుండి పాస్ అయిన అతనికి ఎక్కువ శాలరీ రావచ్చు. ఎందుకంటే అతని ఇంద్రియాలు బాగా పనిచేస్తున్నాయి కాబట్టి ఆ కర్మసిద్ధి చాలా లభిస్తుంది. అందుకోసం అతనికి ఎక్కువ శాలరీ ఇవ్వచ్చు. మనకు అనుకోవచ్చు, అయ్యో నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కానీ మన ఇంద్రియాలు అంత బాగా చేయట్లేదు. ఉదాహరణకి కంప్యూటరే ఉంది. ఇంకో 5 సంవత్సరాల తర్వాత i7, i9 అట్లా వచ్చేస్తూనే ఉంటాయి. ఆ ప్రాసెసర్ చేంజ్ అయినప్పుడు మనము పాతది పక్కన పెట్టి కొత్తది తీసుకుంటాం. సో అలానే అన్నమాట. సో అందుకోసము అధిష్టానం శరీరము, మళ్ళీ ఇంద్రియాలు కూడా, ఓకే, మళ్ళీ పృథక్ చేష్ట, వివిధ చేష్టలు. చేష్ట అంటే కర్మలు, పరిశ్రమ, ఓకే. సో ఇక్కడ నేను ఒక గురువు నుండి వింటున్నాను అనమాట. శ్రమ అంటే కష్టపడడం, పరిశ్రమ అంటే ఏమంటారంటే మన సంస్కృతిలో అన్ని పదాలకు ఎంతో అర్థం ఉంది. సో పరిశ్రమ అంటే మళ్ళీ శ్రమించడం. సో ఒక శ్రమ పడతాము, ఆ శ్రమ పడిన దానికి లాభం రాకపోవచ్చు, ఫలించకపోవచ్చు ఆ శ్రమ. సో మళ్ళీ శ్రమించాలి. సో అందుకోసము శ్రమ ఎప్పుడు ఆపకూడదు. అందుకోసమే దాన్ని పరిశ్రమ అంటారు. సో ఈ పరిశ్రమ పృథక్ చేష్ట, ఈ చేష్ట వేరు చేష్టలు. సో ఓకే, ఈ పరిశ్రమ అన్నది పర్ఫెక్ట్ ఉండాలి. సో మనకి ఆత్మ ఉన్నంత మాత్రాన మనకి కర్మసిద్ధి కాదు, అలానే శరీరం ఉన్నంత మాత్రాన కర్మసిద్ధి కాదు.
ఇంద్రియాలు ఉన్నంత మాత్రాన కర్మసిద్ధి కాదు. ఆత్మ ఉండాలి, ఓకే, శరీరం ఉండాలి, అలానే ఇంద్రియాలు మంచిగా పనిచేయాలి. దాని తర్వాత మనం పరిశ్రమ కూడా చేయాలి. ఓకే, ఇప్పటి వరకు 4 అయిపోయాయి. ఇంకోటి దైవ అనుగ్రహం. దైవం అందుకోసం అంటారు కదా, దేవుడు అనుగ్రహం ఉంటే అంత అవుతుంది. సో మనం మళ్ళీ మళ్ళీ అనుకుంటాం, మీరందరూ ప్రార్థించండి మంచిగా 18వ అధ్యాయం బాగా కావాలి. మనం మర్చిపోతూ ఉంటాం, నేను కూడా మర్చిపోతూ ఉంటాను, అంతా భగవంతుడే చేస్తున్నాడు అన్నది. సో అందుకోసం మళ్ళీ మళ్ళీ మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. సో ఈ 5, ఓకే. సో అందుకోసము ఈ శరీరము ప్రకృతితో తయారైంది, అలానే కరణము 5 ఇంద్రియాలు కూడా ప్రకృతితో తయారైంది. ఓకే, సో కర్త మనము, ఆ పృథక్ చేష్ట ఆ పరిశ్రమ. సో పరిశ్రమకి ఇప్పుడు మనం అనుకోవచ్చు ఒక్కొక్కసారి, సో ఈ 5 కారణాల వల్లనే ఏ కార్యానికైనా కానీ ఫలితం దక్కుతుంది, అది సిద్ధి అవుతుంది. సో ఒక్కొక్కసారి మనం అనుకుంటాము, ఓకే, ఒక వ్యవసాయం చేసే అతను ఉన్నాడు. ఓకే, పోయిన సంవత్సరము అతను పరిశ్రమ చేశాడు. ఓకే, వర్షాలు అంతే కురిశాయి. ఓకే, ఆయన ఈ పోయిన సంవత్సరం ఎలా వర్షాలు కురిశాయి, ఈ సంవత్సరం కూడా అంతే వర్షాలు కురిశాయి అనుకోండి. అవే విత్తనాలు వేశాడు, అంతే పరిశ్రమ చేశాడు. ఓకే, కానీ ఫలితం అంతే రాకపోవచ్చు. ఓకే, పోయిన సంవత్సరం 10 బస్తాలు రావచ్చు వడ్లు, ఈ సంవత్సరం 8 బస్తాలు 5 బస్తాలు వచ్చి ఉంటాయి. అయ్యో, నేను అంతే పరిశ్రమం చేశాను, అంతే వర్షాలు వచ్చాయి, కానీ అక్కడ కలప మొక్కలు రావచ్చు. లాస్ట్ టైం కలప మొక్కలు తక్కువ రావచ్చు, ఈసారి ఎక్కువ రావచ్చు. సో వాటి వల్ల ఉత్పత్తి తక్కువ అయి ఉండొచ్చు. సో అందుకోసము మనం ఎప్పుడైనా కానీ మన యొక్క, ఓకే, ఏదో ఒక కారణం తీసుకోండి, ఎన్నో కారణాలు ఉంటాయి ఇలా. సో భగవంతుడు ఇక్కడ 5 కారణాలు చెప్తున్నాడు. అధిష్టానం, కర్త, కరణం, పృథక్చేష్ట, దైవం. సో ఆ దైవ అనుగ్రహం కూడా ఉండాలి. ఓకే, మనం పోయినసారి 10 బస్తాలు వచ్చాయి, కానీ దైవాన్ని గుర్తించలేదు, దైవానికి దానం చేయలేదు. ముందు చెప్పుకున్నాం, అయ్యా దానం ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను, కానీ 10 బస్తాలు వచ్చిన తర్వాత దైవాన్ని మర్చిపోయాము, లేకపోతే ఎవరికో అపరాధం చేశాము. ఓకే, సో చేసినందుకు మన కర్మల బట్టి మనకి ఈ సంవత్సరము ఆ అపరాధాల బట్టి ఫలితం తక్కువ రావచ్చు. సో అందుకోసము ఈ భౌతిక జగతంలో ఎన్నో మనం చేసిన కర్మల బట్టి మన పరిశ్రమకి ఫలితం దక్కుతుంది. సో ఎప్పుడైనా కానీ, సో ఇప్పుడు ఇంకా భగవంతుడు ఇంకా వివరంగా వీటి గురించి చెప్తున్నారు. శరీర వాగ్ మనోభిర్ యత్కర్మ ప్రారభతే నర న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవ. సో శరీరంతో కానీ, వాక్ అంటే మాటలతో కానీ, మనోభిర్ అంటే మనస్సుతో కానీ, ఓకే, మనోభిర్ యత్ కర్మ. సో ఈ 3, ఓకే, కాయ మనస వాచ అంటాం. కాయ అంటే శరీరము, మనస అంటే మనస్సు, ఓకే, వాచ అంటే వాక్తో. ఈ 3తోనే మనం కర్మలు చేస్తాం. ఓకే, ఓకే, ఈ 3తో న్యాయం యా విపరీతం వా అంటే అవి ధర్మపరమైన పనులన్న కావచ్చు, అధర్మపరమైన పనులన్న కావచ్చు, కర్మలన్న కావచ్చు. సో ఈ ధర్మము అధర్మము ఈ 3 కాయ మనస వాచుతో చేసేటి అన్ని పంచైత తస్య హేతవ. ఈ 3ట్లలో ఈ 5గురి కూడిక ఉంటుందన్నమాట. సో అన్నిట్లలో, ఓకే, మన శరీరంతో చేసినా కానీ ఈ 5గురి ప్రోత్సాహం లేనిది ఏది జరగదు. అధర్మం చేయాలన్నా కానీ భగవంతుడి యొక్క పర్మిషన్ ఉండాలి ఆ ధర్మం కార్యం చేయడానికి. సో ఎప్పుడైతే ఆ కోరికలు చాలా అధర్మం చేసే కోరికలు ఎక్కువ ఉంటాయో, దానికి ప్రయత్నాలు కూడా ఎక్కువ చేస్తారో, అప్పుడు భగవంతుడు కూడా సరే చేసుకొని అనుభవించు అన్నట్టు వదిలేస్తాడు ఆ రకంగా. సో మనం చూస్తాం, అందుకోసమే ఈ అసురులు, హిరణ్యకశిపుడు, రావణుడు ఎంతో తపస్సు చేస్తారు, ఎన్నెన్నో తపస్సులు చేసి ఇక వాళ్ళకు లాస్ట్కి అనుగ్రహం పొందుతారు, కానీ కోల్పోతారు.
సో అంటున్నారు. సో వాళ్ళకి కూడా ఎవ్వరికి ఫలితం దక్కినా కానీ ఈ 5 కారణాలు వల్లనే వాళ్ళకి ఫలితం దక్కుతుంది. తత్రైవం సతి కర్తారం ఆత్మనాం కేవలం తు యః పశ్యత్ పశ్యత్ యకృతాత్ బుద్ధిత్వాన్ నస పశ్యతి దుర్మతి. సో ఇక్కడ ఏమంటున్నారంటే, అందుకే ఈ 5 అంశాలను గుర్తించక కేవలము తననే కర్తగా తలచేవాడు నిశ్చయముగా బుద్ధిహీనుడు. ఓకే, సో తత్రైవాం సతి కర్తారం. ఓకే, సో ఈ 5 కర్తలని లెక్క కట్టట్లేదు. ఆత్మానం కేవలం యః, నేనే కర్తను. ఈ 5 అవన్నీ గుర్తించక మనమే ఎప్పుడైతే కర్త అనుకుంటామో అతను ఓకే బుద్ధిహీనుడు. అకృత బుద్ధిత్వాన్ అంటే బుద్ధిహీనుడు. ఓకే, సో అతను ఓకే సపశ్యతి దుర్మతి, అతడు విషయాలను యథార్థముగా దర్శించట్లేదు. సో ఎప్పుడైతే నేనే చేశానంటే భగవంతుడు ఏమంటున్నాడు, అతను దుర్మతి, అతనికి బుద్ధి లేదు, అతని విషయాలను సరిగ్గా చూడట్లేదు అంటున్నాడు భగవంతుడు. యస్య నాహం కృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే. సో ఇక్కడ ఏమంటారు, అహంకృతో, సో మిథ్యా అహంకారముచే ప్రభావితుడు కానివాడు, నా భావో అంటే ప్రభావితుడు కానివాడు, బుద్ధిర్యస్య న లిప్యతే బుద్ధికి చిక్కుపడనివాడు. ఓకే, ఇమాల్ లోకాన్ ఈ ప్రపంచంలో ఓకే హత్వాపి నహంతి న నిబధ్యతే అంటే ఎవరినైనా చంపినా ఓకే జనులని సంహరించని వాడే అవుతాడు. సో ఎప్పుడైతే ఈ అహంకారం లేకుండా, అహంకారంతో బద్ధుడు కాకుండా, సో మళ్ళీ బుద్ధికి చిక్కుపడని వాడు అంటే ఆ తమోగుణము బుద్ధి. ఇప్పుడు ఏమనుకుంటున్నాడు అర్జునుడు, నేను యుద్ధం చేయను, అందుకోసం ఇక్కడ చెప్తున్నాడు. సో అహంకారముతో నీ బుద్ధితో నువ్వు ఆలోచించి నువ్వు అనుకుంటున్నావు నేను చంపుతున్నానని, నువ్వు చంపట్లేదు. ఇది ధర్మకార్యం, ఇది నువ్వు చెయ్యాలి. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు, నేను డూవర్ అనుకుంటున్నావు, నేనే కర్తాను అనుకుంటున్నావు, అందుకోసం ఇక్కడ చెప్తున్నాను. సో భగవంతుడు అన్ని చెప్తూ ఆయన దగ్గరికి వస్తున్నాడు, అర్జునుడి దగ్గరికి. సో నువ్వు చంపినా కానీ, నువ్వు క్షత్రుడు కాబట్టి అధర్ములను చంపినా కానీ చంపని వాడివే. సో దానివల్ల నువ్వు బద్ధుడివి కాదు, నని బధ్యతే అని చెప్తున్నాడు. ఇంకా 18వ శ్లోకాలో జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మచోదన కారణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ. ఇక్కడ మూడు విషయాలను చెప్తున్నాడు అనమాట. సో జ్ఞానము, జ్ఞేయము, పరిజ్ఞాత, త్రివిధ కర్మచోదన. కర్మకు ఓకే ప్రేరణ, ఉత్సాహం, కర్మ చేయాలనే ప్రేరణ, ఉత్సాహం ఎప్పుడొస్తుంది? ఈ 3 ఉండాలంట. ఏంటి? జ్ఞానం ఉండాలి, జ్ఞేయము అంటే జ్ఞానానికి లక్ష్యం ఉండాలి, ఆ జ్ఞానం తెలిసిన వాడు ఉండాలి. అప్పుడైతేనే ఆ కర్మ చేయడానికి ఉత్సాహం వస్తుంది. సో ఇప్పుడు ఈ భగవద్గీతలో మనకి జ్ఞానం గురించి చెప్పారు, జ్ఞానం యొక్క లక్ష్యం. ఈ భగవద్గీత అంతా జ్ఞానమే. మళ్ళీ దీంట్లో ఈ జ్ఞానం యొక్క లక్ష్యం ఏంటి? భగవంతుణ్ణి చేరుకోవడం. కానీ దీంట్లో ఉంది, కానీ దీన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, జ్ఞాత అంటే ఈ జ్ఞానాన్ని తెలిసినవాడు. ఎప్పుడైతే జ్ఞానాన్ని తెలుసుకుంటామో అప్పుడు ఆ భక్తి చేయడానికి, ఆ ధర్మ కార్యాలు చేయడానికి మనకు ఉత్సాహం వస్తుంది. సో లేకుంటే ఈ జ్ఞానం ఉంది, జ్ఞేయం ఉంది పుస్తకంలో, కానీ జ్ఞాత లేకపోతే కర్మ చేయడానికి, ధర్మం చేయడానికి, భక్తి చేయడానికి మనకు ఉత్సాహం రాదు. సో వీటి గురించి ఎప్పుడైతే మనకి జ్ఞాత ఎప్పుడైతే తెలుస్తుందో, అవగాహన ఉంటుందో, వీటి గురించి మనకి ఓకే అంత అవగాహన వస్తుందో, అండర్స్టాండింగ్ వస్తుందో, అప్పుడు మనం భక్తి చేయడానికి ఉత్సాహం ఉంటుంది. సో ఈ 3 జ్ఞానం ఉండాలి, జ్ఞాన లక్ష్యం ఉండాలి, అలానే తెలిసి ఉండాలి ఈ రెండింటి గురించి. సో కొంతమందికి జ్ఞానం ఉంటుంది, కానీ ఆ జ్ఞాన లక్ష్యమే ఉండదు.
ఓకే, జస్ట్ ఏంటంటే తెలుసుకోవాలని, అంటే జనరల్ నాలెడ్జ్ అంటారు కదా. సో జనరల్ నాలెడ్జ్ ఒక్కటి ఉంటే సరిపోదు. ఆ జనరల్ నాలెడ్జ్ దేనికి ఉపయోగించాలి అని ఎప్పుడైతే తెలిస్తే, దాని నుండి ఏం పొందాలని తెలిస్తే, అప్పుడు ఆ తెలిసిన అతనికి కర్మ చేయడానికి ఉత్సాహం వస్తుంది. ఇంకా ఏమంటున్నారు, కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ. ఓకే, సో కర్మలోని 3 భాగాలు, త్రివిధ కర్మ సంగ్రహ. ఓకే, సో కర్మలో 3 భాగాలు ఏంటి? కరణం అంటే ఇంద్రియాలు, కర్మ అంటే కర్మ, కర్తేతి అంటే కర్త. ఓకే, సో ఈ ముగ్గురు, ఇంద్రియాలు, కర్మ, కర్త, సో ఇవి ఈ 3 భాగాలు అన్నమాట. సో అందుకోసం ఈ ఇంద్రియాలు ఎప్పుడైతే పనిచేస్తాయో, అందుకోసము మనం ఆ ఉదాహరణ చేసుకున్నాం, 60 ఏళ్ళ తర్వాత ఇంద్రియాలు మనకి తక్కువ పనిచేస్తాయి కాబట్టి మనకి రిటైర్మెంట్ తీసుకోమని చెప్తాం. ఓకే, సో ఈ కర్మలో 3 భాగాల గురించి, అలానే కర్మ ఉత్సాహం కోసం 3 గురించి చెప్తున్నారు. సో ఇక్కడ జ్ఞానం యొక్క సారాంశం 13-14లో సర్వకర్మలను సిద్ధించుటకు 5 కారణములు, 17లో శరీరము, మనస్సు మరియు వాకు చేత చేసే కర్మలన్నింటికి ఈ 5 అంశములు కారణము, 16లో ఈ 5 అంశములను పరిశీలించిన వాడు సరే. ఓకే, 3వ వ్యక్తి అంటే ఎవరైతే చూడకుండా నేనే కర్త అని, అన్నిటికీ నేనే కారణము అని అనుకుంటారో అతను మూఢుడు. ఇదే 3వ వ్యక్తి అన్నది అక్కడ కూడా చెప్పారు. ఓకే, అహంకార విమూఢాంస్త కర్తాహమితి మన్యతే, 3వ అధ్యాయం 27వ శ్లోకాలు. మళ్ళీ 17 శ్లోకాల్లో కర్మబంధాల నుంచి విముక్తి పొందడానికి అహంకారం మరియు ఆసక్తి వదులుకోవాలి. ఓకే, ఇంకా 18లో ఇప్పుడు మనం డిస్కస్ చేశాము. సో జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత అనేది 3 అంశములు కర్మను ప్రేరేపించగా, ఇంద్రియములు, కార్యము, కర్త అన్నవి కర్మ యొక్క 3 అంశములై ఉన్నవి. ఓకే, మిథ్యా అహంకారం చే ప్రేరేతుడు. సో కనుక ఈ 5 అంశములను గుర్తించక తననే కర్తగా భావించువాడు నిక్కముగా బుద్ధిహీనుడు. అట్టి 3 విషయములను యథార్థ దృష్టిలో గాంచలేడు. తుది కర్తను పరిగణించడు. తుది అంటే అంతిమ కర్త భగవంతుడి. ఓకే, లాస్ట్కి భగవంతుడి అనుగ్రహం లేకపోతే ఏది దక్కదు. మళ్ళీ మిథ్యా అహంకారం చేత ప్రేరేపించబడిన వ్యక్తి తనను తాను కర్త అని అనుకుంటాడు. ఓకే, మళ్ళీ సో భక్తులు దేవాది దేవుడు శ్రీకృష్ణుడే మూల కారణం. సో ఈ ప్రకృతిని, ఈ దేహాన్ని ఇచ్చింది ఆయనే, ఇంద్రియాలను ఇచ్చింది ఆయనే, ఆ కార్యాలు కూడా చేయాలనే ఆ కార్యాల యొక్క జ్ఞానము, ఏ కార్యం ఎలా లభిస్తుంది, ఆ కార్యాల గురించి అవగాహన అంతా ఇచ్చింది ఆయన్నే. సో అన్నిటికీ కారణం ఆయన్నే. ఈ ఆత్మ కూడా ఆయన నుండే వచ్చింది. సో అందుకోసము భక్తుడు ఆయన అన్ని కారణాలకు సర్వకారణ కారణం బ్రహ్మదేవుడు చెప్తారనమాట. శ్రీకృష్ణుడు ఓకే సర్వకారణ కారణం. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. శ్రీకృష్ణుడికి ఇంకో పేరు గోవింద. సో పూర్తి కృష్ణ చైతన్యంలో ఉండేవారు సహజంగా ఏ కర్మల చేత కట్టుబడి ఉండరు. కృష్ణుడినే సర్వకారణ కారణమని అనుకుంటారు. తమ కర్మల యొక్క ఫలాలకు ఆకర్షించబడరు. మిథ్యా అహంకారం చేత ప్రేరేపించబడరు. జ్ఞానము వారికి బంధము కాదు. ఇప్పుడు ప్రకృతి త్రిగుణముల ప్రకారం జ్ఞానము, కర్మలు మరియు కర్త. ఓకే, సో జ్ఞానము మూడు గుణాల ప్రకారం జ్ఞానం ఏంటి, కర్మలు ఏంటి, కర్త ఏంటి. జ్ఞానం కర్మ చ కర్త చ త్రిదైవ గుణభేదత రోచతే గుణ సాంఖ్యేన యదా వచ్చుణుతాన్యపి. సో ఇప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు త్రిగుణాల ప్రకారము. ఓకే, ప్రకృతి త్రిగుణాల ప్రకారము ఓకే ఈ జ్ఞానము, కర్మ, కర్త అన్నది విభజించబడింది. దీని గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను, విను అని చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఇంకేమంటున్నాడు,
సో ఇక్కడ మనస్తత్వం ప్రకారం గుణము మనల్ని బంధిస్తాయి. సో ఇప్పుడు 19 నుండి 23 శ్లోకాలలో జ్ఞానం గురించి, కర్మ గురించి, కర్త అంటే వీధి నిర్వకుడు. ఓకే, సో అలానే బుద్ధి, పట్టుదల, సుఖం గురించి 29 నుండి 40 శ్లోకాలలో చెప్తారంట. సో ఈ 6 అంశాల గురించి వివరంగా ఓకే 3 గుణాల ప్రకారం ఎలా విభజించబడిందో ఇప్పుడు చెప్పబడుతుంది. సర్వభూతేషు ఏనైకం భావం అవ్యయం ఈక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విధి సాత్వికం. సో సత్వగుణంలో ఉన్నవారు అన్ని జీవులలో ఓకే ఐక్యతని చూస్తారు. ఏనైకం ఓకే, ఐక్యత ఏంటి? అందరి జీవులలో ఆత్మ ఉంది, పరమాత్మ ఉన్నాడు అన్నది ఆ ఐక్యత చూస్తారు. వాళ్ళు ఆ సాత్విక గుణంలో ఉన్నవారు. ఓకే, సో అది ఏమో 5వ అధ్యాయంలో కూడా చెప్తారు. ఓకే, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవిహస్తిని సుని చైవ స్వపాకేచ పండిత సమదర్శన. స్వసలైన పండితులు సమాన దృష్టితో చూస్తారు, అందరినీ సమానంగా చూస్తారు. ఎందుకంటే అందరిలలో ఆత్మ ఉంది. ఆత్మ పరమాత్మ భగవంతుడి యొక్క అంశము, భగవంతుడి కృష్ణుడి యొక్క అంశం లాగా అందరినీ గ్రహిస్తారు. రజగుణంలో ఉన్నవారు పృథక్వేన తు యజ్ఞానాం నానా భావనోత్పృథక్ విధాన్ వ్యక్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విధి రాజసం. సో ప్రతి ఒక్కరిని వేరు వేరు ఆత్మలుగా చూస్తారు, ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తారు. సో దేహం నుండే ఓకే ఈ ఆత్మని పరమాత్మ అంటే లోపల ఏమున్నదన్నది చూడట్లేదు, ఓన్లీ దేహాలని చూస్తున్నాం. అది కుక్క, ఇది నక్క, ఇది బల్లి, ఇది ఎలక, ఇది కాక్రోచ్. ఓకే, అలా చూస్తున్నారు అనమాట. ఎత్తు కృష్ణ వదే కస్మిన్ అర్కే సక్త మహైతుకం అత్తత్వార్థావదల్పం చ తత్తామస ఉదాహృతం. సో తమోగుణంలో ఉన్నవారు ఒక విధమైన కర్మే జీవితంగా మమకారాన్ని పెంచుకుంటాడు, అతను లౌకికుడు. సో ఆ కర్మకే ఆసక్తుడయి ఆ కర్మకే మమకారాన్ని పెంచుకొని అతని కర్మ, అతని ఇంద్రియ భోగము దానిపైన ఇంకేమి చూడాడనమాట. సో అందుకోసం వాళ్ళు ఏ జీవి గురించి ఏమి ఆలోచించారు, వాళ్ళ ఇంద్రియ భోగము, వాళ్ళ కర్మ ఫలాలు దక్కుతుంటే వాళ్ళకి అంతే చాలు. అది తమో గుణంలో ఉన్నది. సో కర్మలు నియతం సంగరహితం రాగద్వేషత కృతం అఫల ప్రేప్సున కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. సో ఇక్కడ ఏమంటున్నారంటే నియతం అంటే క్రమపరచబడింది. ఓకే, అంటే రెగ్యులేటెడ్ అంటారు ఇంగ్లీష్లో. ఓకే, సంగరహితం సంగత్వరహితంగాను, రాగద్వేషాలు లేకుండా, ఓకే అఫల ప్రేప్సున ఓకే ఫలాన్ని ఆశించకుండా చేయబడేది అంటే చేయబడే కర్మలు సత్వగుణంలో ఉన్నదిగా చెప్పబడుతుంది. ఓకే, సో మళ్ళొకసారి క్రమపరచబడింది, సంగత్వరహితము, రాగద్వేషాలు లేకుండా, ఫలాన్ని ఆశించకుండా. సో ఈ రాగద్వేషాలు అనేవి ఓకే మొదటి నుండి చెప్పుకుంటూనే వస్తాడు భగవంతుడు 2వ అధ్యాయం నుండి. ఓకే, సో ఈ రాగద్వేషాలలోనే అన్ని పెట్టేయచ్చు ఒక రకంగా చెప్పాలంటే. కానీ భగవంతుడు మళ్ళీ చెప్పిన మాటలే ఇది చెప్పుకుంటూ ఎందుకు చెప్తున్నాడు? ఎందుకంటే మనకు ఉన్నాయి కాబట్టి రాగద్వేషాలు ఉన్నాయి. మనకు నచ్చిన దాని పట్ల రాగం ఉంది అంటే ఆసక్తి ఉంది, మనకు నచ్చింది అయితే ద్వేషిస్తాము. అదే దాంట్లో కూడా మళ్ళీ ఏదైనా నచ్చితే మళ్ళీ దాంతో ఆసక్తులం అయిపోతాము. ఓకే, సో ఎవరైతే ఇవన్నీ ద్వంద్వాలు లేకుండా ఓకే ఫలాన్ని ఆశించకుండా కర్మలు చేస్తారో వాళ్ళు సత్వగుణంలో ఉన్నవారు. సత్వగుణంలో కర్మలు నిర్వహిస్తున్నారు. రజగుణంలో కర్మలు ఎలా నిర్వహిస్తారు? ఎత్తు కామేప్సున కర్మ సహంకారేణ వప్పున క్రియతే బహుళ ఆయాసం తద్రాజసం ఉదాహృతం. కానీ కామేప్సున కర్మ అంటే కోరికలను తీర్చుకోలేనన్ని కోరికలు ఉన్నాయి. సహంకారేణ ఓకే అంటే అహంకారంతో చేస్తున్నారు కర్మలు. క్రియతే బహుళ ఆయాసం అంటే గొప్ప ప్రయాసం. బహుళ ఆయాసం అంటే
చాలా కష్టపడి ఓకే పనులు చేస్తున్నారు, ఎందుకంటే ఫలాన్ని పట్ల ఆసక్తి ఉంది కాబట్టి ఆ ఫలాన్ని భోగించాలని. అది రాజసము. ఓకే, రజోగుణంలో ఉన్న కర్మ అది. అనుబంధం క్షయం హింస మనపేక్ష చ పౌరుషం మోహాద్ ఆరాభ్యతే కర్మ యత్తత్ తామసముచ్యతే. సో తమో గుణంలో ఉండే కర్మలు ఎలా ఉంటాయి? ఓకే, మోహముతో, ఓకే ఏమంటున్నారు, మోహంతోనూ మళ్ళీ మనపేక్ష చ పౌరుషం, శాస్త్ర ఉపదేశాల పట్ల ఉపేక్షతోను, అంటే శాస్త్రాల పట్ల ఏమీ పట్టించుకోకుండా. ఓకే, మళ్ళీ అనుబంధం క్షయం హింస. ఓకే, ఏమంటున్నారు, భవిష్యత్ బంధమును గాని హింసను గాని, ఓకే ఇతరుల దుఃఖం, క్షయం అంటే ఇతరుల దుఃఖం గాని ఆలోచించకుండా పట్టించుకోకుండా ఎవరైతే ఆ చేయబడే కర్మలన్నీ తమో గుణంలో ఉండే కర్మలు. సో మోహములో శాస్త్రాన్ని పట్టించుకోకుండా, ఓకే ఎలా బంధంలో చిక్కుకుంటారని పట్టించుకోకుండా, హింస చేస్తున్నారని పట్టించుకోకుండా, వేరే వాళ్ళకి దుఃఖాన్ని కలిగిస్తున్నారని పట్టించుకోకుండా ఏదైతే కర్మలు మనం చేస్తామో అవి తమో గుణంలో. సో మనము ఇప్పుడు ప్రస్తుతము మనం కర్మలు సత్వగుణంలో చేయొచ్చు, ఓకే కానీ మన ఆహారము రజోతమోలో ఉండొచ్చు. ఓకే, సో కొన్ని సత్వగుణంలో ఉండొచ్చు, కొన్ని రజోగుణంలో ఉండొచ్చు, కొన్ని తమోగుణంలో ఉండొచ్చు. ఓకే, సో ప్రతి ఒక్కరికి, అందుకోసం ముందు 40లో ప్రతి ఒక్కరము ఈ ముల్లోకాలలో ఈ లోకానికి వచ్చామంటే ఈ 3 గుణాలతో ప్రభావితమై 3 గుణాలలో ఉన్నాము. ఎప్పుడైతే మన చిత్తము శుద్ధము కాదో, శుద్ధ భక్తులం కామో, అప్పటి వరకు ఈ 3 గుణాలతో ప్రభావితం అయిపోతూనే ఉంటాము. అందుకోసం 14వ అధ్యాయం 14వ అధ్యాయం ఒక్కొక్కసారి సత్వగుణం ప్రభావితం ఎక్కువ ఉంటుంది, ప్రభావం ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కసారి రజోగుణము, ఒక్కొక్కసారి తమోగుణం. ఓకే, కొందరికి ఓకే కర్మలలో రజోతమో ప్రభావం ఎక్కువ ఉంటుందేమో, కానీ వాళ్ళకి ఆహారంలో వచ్చేసరికి సత్వమే ఉండొచ్చు. అలానే వాళ్ళ దినచర్య సత్వంలో ఉండొచ్చు, కానీ వాళ్ళ పట్టుదల ఇంకో రకంగా ఉండొచ్చు. దానంలో వచ్చే వరకు రజోతమం ఉండొచ్చు. అలా అన్నమాట. తపస్సు చేసేటప్పుడు సత్వగుణంలో తపస్సు చేయొచ్చు. విధి నిర్వకుడు అంటే కర్త. ఓకే, ఈ 3 గుణాల ప్రకారము ముక్త సంగో అనహంబాది ధృత్యా ఉత్సాహమన్విత సిద్ధ్య సిద్ధ్యోర్ అనిర్వికార కర్త సాత్విక ఉచ్యతే. సో ఇక్కడ ఏమంటున్నారంటే ప్రకృతి గుణ సాంగత్యము లేకుండాను ముక్త సంగో, మిథ్యా అహంకారం నహంవాది, దృఢ నిశ్చయము ధృత్య, ఓకే ఉత్సాహం అన్విత, సిద్ధ్యో జయాపజయాలలో చలించకుండా, అనిర్వికార చలించకుండా, తన కర్మ చేసేవాడు ఎవరైతే అలా ఆ రకంగా ఈ సంఘాన్ని అహంకారం లేకుండా సంఘం వదిలేసి దృఢంతో ఉత్సాహంతో జయాపజయాలు ద్వంద్వాలని పట్టించుకోకుండా ఎవరైతే కార్యాలు చేస్తారో అలాంటి కర్త సత్వగుణం కర్తగా చెప్పబడతారు. అదే తమగుణకర్త రజగుణకర్త ఎలా ఉంటారు? రాగి, కర్మఫల ప్రేప్సు, లుబ్ధో, హింసాత్మకో, అశుచి, హర్ష శోకాన్విత, కర్త రాజస పరికీర్తిత. రాగి అంటే అతి ఆసక్తి, కర్మఫలాల పట్ల ఆసక్తి, కర్మల పట్ల ఆసక్తి, లుబ్ధో అంటే చాలా లోభము, హింసాత్మకో సో హింసను కూడుకొని అంటే అసూయ పరంగా చేసే కర్మలు, అలానే అశుచి ఓకే ఏదైతే పవిత్రంగా లేని కర్మలు ఓకే చేస్తారో అలాంటి వ్యక్తి. హర్ష శోకాన్విత ఓకే హర్ష శోకాలతో చలించని వాడు, అలాంటి కర్త రజోగుణంలో ఉన్నారు. అందుకోసం కొంతమంది రజోగుణంలో ఉన్నారు,
వేరే వాళ్ళకి ఏమవుతుందో పట్టించుకోరు. నా ఫలాన్ని నాకు దక్కితే చాలంతే. ఓకే. అయుక్త ప్రాకృత్య స్తబ్ద షటో నైష్కృతి కోలస విషాది దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉచ్యతే. అయుక్త. ఓకే. సో ఇక్కడ అయుక్త అంటే శాస్త్రాలని విరుద్ధముగా. ఓకే. ఇంకేమంటున్నారు? ప్రాకృత అంటే లౌకికుడు. సో అయుక్త అంటే శాస్త్రాలకు విరుద్ధముగా పనులు చేసేవాడు. ప్రాకృత అంటే లౌకికుడు. అంటే లౌకికుడు అంటే భౌతికవాది అంటారు కదా. ఓకే. అంటే అంత భౌతికం కోసమే ఆలోచిస్తాడు, లౌకికం కోసమే. ఓకే. స్తబ్ద. స్తబ్ద అంటే మొండివాడు. షటో మోసం చేసేవాడు. ఓకే. నైష్కృతి. నైష్కృతిక ఇతరులను అవమానించడంలో నేర్పరి, ఎక్స్పర్ట్. వేరే వాళ్ళని అవమానించడంలో ఎక్స్పర్ట్. అంటే మనం అప్పుడప్పుడు మనం కూడా చేస్తూ ఉంటాం ఇలాంటివన్నీ. మళ్ళీ ఆలస బద్ధకస్తుడు. విషాది చింతాకాంతుడు. దీర్ఘసూత్రి అంటే కాలయాపన చేసేవాడు, కాలాన్ని టైంపాస్ చేసేవాడు. అలాంటి కర్త తమో గుణంలో ఉండే కర్త. సో ఇప్పుడు ఈ గుణాలు ఒక్కసారి మనలో కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఓకే. సో భగవంతుడు ఉంటే, అయ్యా నువ్వు ఆ టైంలో అలాంటి గుణాలు ఉన్నాయంటే ఆ టైంలో నువ్వు తమ గుణంలో ఉండే. మళ్ళీ పై గుణాలు పాటించుకుంటూ కార్యాలు చేస్తే అప్పుడు మనం సత్వగుణ కర్త అవుతాం. ఆ రకంగా. సో కర్మ మరియు కర్త గురించి ఇక్కడ చిన్నగా సత్వగుణంలో ఉండే కర్మలు, కర్త యొక్క గుణం ఎలా ఉంటుంది. నియంత్రణలో ఉంటారు. మమకారం, ప్రేమ లేదా ద్వేషం లేకుండా నిర్వహిస్తారు. మిథ్యా అహంకారం మరియు ఫలాపేక్ష లేకుండా గొప్ప ఉత్సాహం మరియు దృఢ సంకల్పంతో కర్మలు చేసే కర్తలు సత్వగుణము. రజోగుణము మిథ్యా అహంకారంతో ఇంద్రియాలను సంతృప్తి పరచడానికి ప్రయత్నిస్తారు. కర్మ మరియు కర్మ ఫలాల పట్ల ఆసక్తి, దురాశ, అసూయ, అశుద్ధం, ఆనందం మరియు దుఃఖాలచే ప్రభావితులవుతారు. తమో గుణము బ్రహ్మను ప్రదర్శిస్తారు, అంటే మోహంలో ఉంటారు. శాస్త్ర నిర్దేశాలను పరిగణనలోకి తీసుకోరు. భవిష్యత్తు కర్మఫలాల గురించి ఆలోచించరు. అసూయచే ప్రేరితులవుతారు. హింస లేదా బాధను కలిగిస్తారు. శాస్త్ర నిషేధిత పనులలో నిమగ్నులై ఉంటారు. లౌకికులు మూర్ఖంగా ఉంటారు. మోసం చేయడంలో నిపుణులై ఉంటారు. ఓకే. సో ఇప్పుడు ఇంకా మూడిటి గురించి చెప్తున్నారు. మూడిటి గురించి బుద్ధి, పట్టుదల మరియు సుఖం. ఓకే. హ్యాపీనెస్. ఏమంటారు? బుద్ధిర్భేదం దితశ్చైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానమశేషేణ పృథక్వేన ధనంజయ. ఓ ధనంజయ, ఓ అర్జున, ఇప్పుడు నేను ప్రకృతి త్రిగుణాల ప్రకారము ఈ బుద్ధి, ధృతశ్చైన అంటే పట్టుదల, ధృతి పట్టుదల, సుఖం గురించి యాక్చువల్గా ఇంకా ముందుకు ఉంటుందన్నమాట. ఇక్కడ సుఖం గురించి లాస్ట్ చెప్తారు, ఇక్కడ రాదు. ఓకే. సో బుద్ధి 30 నుండి 32లో ప్రవృత్తించ నివృత్తించ కార్యే భయాభయో బంధం మోక్షం చ యా వ్యక్తి బుద్ధి సత్పార్థ సాత్వికి. సో బుద్ధి గురించి ఏం చెప్తున్నారు? ఓ పార్థ, ఏ బుద్ధి ద్వారా, అంటే ఇక్కడ పార్థ అని వస్తుంది శ్లోకాలలో. సో పార్థ, ఏ బుద్ధి అయితే ప్రవృత్తించ నివృత్తించ కార్యే అంటే ఏది చేయాలో ఏది చేయకూడదో, ఓకే, ఏది దేనితో భయపడాలో దేనికి భయపడకూడదో, ఏది బంధమో ఏది మోక్షమో, చ యా వ్యక్తి అంటే తెలిసినవాడు, ఏది కరెక్టో ఏది తప్పో, ఏది చేయాలో ఏది చేయకూడదో, దేనికి భయపడాలో దేనికి భయపడద్దు, ఏది బంధమో ఏది మోక్షం అని తెలిసినవాడు, అలాంటి బుద్ధి ఉన్నవాడు సత్వగుణంలో ఉన్న బుద్ధి ఉన్నవాడు. మళ్ళీ రజోగుణంలో ఉన్న బుద్ధి ఎలా ఉంటుంది? యయా ధర్మం అధర్మం చ కార్యం చ కార్యమేవ చ
అయధావత్ ప్రజానాతి బుద్ధి సప్పార్థ రాజసి. ఓకే, సో ఇతను రజగుణంలో ఉండేవారు. ఓకే, ధర్మానికి అధర్మానికి భేదము, చేయవలసిన కార్యమే, చేయవలసిన కార్యం ఏంటి, చేయకూడని కార్యం ఏంటి, అలాంటి భేదమును గుర్తించలేని వారు ప్రజానాతి. ఓకే ఓకే, సో అలాంటి గుర్తించలేనట్టి వారు రజోగుణంలో ఉన్న బుద్ధిలా, వాళ్ళ బుద్ధి రజోగుణంలో ఉంది. ఇంకా తమో గుణంలో ఉన్న వారి బుద్ధి ఎలా ఉంటుంది? అధర్మం ధర్మమితి యామన్యతే, అధర్మం ధర్మమితి అధర్మం ధర్మమితి యామన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధి సప్పార్థ తామసి. సో తమో గుణంలో ఉన్నవారు, సో ఏమంటున్నారు పార్థ, తమసావృత అంటే మోహముచే, అజ్ఞాన ప్రభావంతో వాళ్ళు ఏం చూస్తారు? అధర్మం ధర్మంలాగా చూస్తారు, ధర్మాన్ని అధర్మంలాగా చూస్తారు. ధర్మాన్ని అధర్మంలాగా చూస్తారు, అధర్మాన్ని ధర్మంగా చూస్తారు. అంటే ధర్మ కార్యాలు ఏదైనా చూస్తుంటే వాటిని అసహించుకుంటారు, కానీ అధర్మ కార్యాలు చేయడంలో వాళ్ళు నిపుణులు అన్నమాట. సో వీళ్ళు ఈ మోహంతో అజ్ఞానంతో అన్ని ఉల్టా చేస్తారన్నమాట తమ గుణంలో ఉండేది. ఇంకేమంటున్నారు? సర్వార్థాన్ విపరీతాంశ్చ, సర్వదా తప్పు మార్గంలో ప్రయత్నించేది అయిన బుద్ధి. సో ఎల్లప్పుడూ విపరీతాంశ్చ అంటే విపరీతంగా, ఓకే, ఎప్పుడైతే అన్ని పనులు చేస్తారో వాళ్ళ బుద్ధి తమో గుణంలో ఉంది. సో ఏది చేయాలో ఏది చేయకూడదో తెలిసి ఉంటారు, దేనికి భయపడాలో దేనికి భయపడకూడదో తెలిసి ఉంటారు, బంధం మరియు ముక్తితో ఏమిటో తెలుసు. రజోగుణం ధర్మం అధర్మం ఏమిటో తెలియదు, వీరికి ఏమి చేయాలో ఏమి చేయకూడదో తెలియదు. తమో గుణము ధర్మాన్ని అధర్మంగా మరియు అధర్మాన్ని ధర్మంగా భావిస్తారు, భ్రమ మరియు చీకటిలో ఉంటారు, ఎప్పుడు తప్పుడు దశను అనుసరిస్తారు. ఇప్పుడు ధృతి అంటే పట్టుదల. ధృత్యాధారయతే మన ప్రాణేంద్రియ క్రియ యోగేన వ్యభిచారిణ్య ధృతి పార్థ సాత్వికి. ఓ పార్థ, అర్జున, సత్వగుణంలో ఉండే ధృతి, ఓకే, పట్టుదల ఎలా ఉంటుందో చెప్తున్నా. అవ్యభిచారిణ్య, ఓకే, అవ్యభిచారిణ్య అంటే త్రెంపు లేనిది, ఓకే, త్రెంపు లేకుండా యోగే ధృతి, యోగ సాధన చేసేవారు. ఓకే, అలానే ధృత్యా ఏ ఆధారైతే మన ప్రాణేంద్రియ క్రియ అనే మనస్సు, ఓకే, మన ప్రాణేంద్రియ మనస్సు ప్రాణము ఇంద్రియాల కలాపాలను స్వాధీనము చేసుకునేది ఆయన నిశ్చయము సాత్వికమైనది. సో ఈ మనస్సుని, ప్రాణమును, ఈ ఇంద్రియాలను ఎవరైతే నిగ్రహము చేసుకుని ఉన్నారో అలాంటి ధృతి, అలాంటి నిశ్చయము, అలాంటి పట్టుదల సాత్విక పట్టుదల. ఏయాతు ధర్మ కామార్థాన్ ధృత్యాధారయతే అర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతి సప్పార్థ రాజసి. సో సత్వగుణంలో ఉండే పట్టుదల ధృతి అది ఎలా ఉంటుంది ఓ అర్జున? కానీ ఏ నిశ్చయము ద్వారా మనిషి ధర్మము, అర్థము, కామముల ఫలాలను గట్టిగా పట్టుకుంటాడో అది రాజసికమైంది. ఓకే, ఏమంటున్నారు? ధర్మము, ధర్మ కామార్థం అంటే ఆ భోగానికి, ఓకే, ధృత్య గట్టిగా పట్టుకొని ఉంటారు. ధృత్యాధారైతే అర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతి. సో ఆ ఫలానికి పట్ల కూడా, భోగం పట్ల, ఫలాన్ని పట్ల, ధర్మాన్ని పట్ల వాళ్ళు తయారు చేసుకున్న ధర్మాలు ఇవి. ఓకే, సో వాటి పట్ల, ఓకే, అంటే ఆ ధర్మాల నుండి వచ్చే ఫలం పట్ల ఎవరికైతే, ఓకే, ఆసక్తి ఉంటుందో, పట్టుదల ఉంటుందో అలాంటి ధృతి, అలాంటి నిశ్చయం అంట, అలాంటి పట్టుదల రాజసికమైంది, రజోగుణంలో ఉన్నది. ఏయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవచ నవిముంచతి దుర్మేధ ధృతి సపార్థ తామసి. సో తమగుణంలో ఉండే ధృతి ఎలాంటిది?
పట్టుదల ఎలాంటిది? స్వప్నము, భయము, శోకము, విషాదము, మదము అనేటివి దాటలేనట్టి మందబుద్ధితో కూడిన నిశ్చయం. ఓకే, న విముంచతి దుర్మేధ, అంటే విముంచతి అంటే దాటలేనట్టి, ఓకే, దుర్మేధ అలాంటి మందబుద్ధితో కూడిన నిశ్చయము తామసికమైంది. సో వీళ్ళకి వాళ్ళ బుద్ధి, వాళ్ళ నిశ్చయం అంతా దీంతో కూడుకోవడం అనమాట. సో వీటి గురించి సేమ్ మళ్ళీ అదే చెప్పారు. నిరంతరం స్థిరంగా ఉంటారు, జీవితాన్ని, మనసును మరి ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుకుంటారు. రజగుణము పురుషార్థాలను భోగించడానికి పట్ల ఆసక్తిగా ఉంటారు, ధర్మార్థ కామ మోక్షం. కళల నుండి యాక్చువల్లీ ఇక్కడ రజగుణంలో మోక్షం కూడా రాదు, ధర్మార్థ కామనే వస్తుంది. ఓకే, సారీ ఇక్కడ చేంజ్ చేయాలి. తమ గుణము కళల నుండి, దుఃఖము నుండి, చింత, భ్రమ మరియు భయము అధిగమించలేరు. వీళ్ళ పట్టుదల నుండి వీళ్ళు ఆ దాంట్లోనే మునిగిపోయి ఉంటారు. సుఖంలో, దుఃఖంలో, సారీ కళలలో, దుఃఖంలో, చింతలో, భ్రమలో, భయంలో వీళ్ళు మునిగిపోయి ఉంటారు. ఇప్పుడు 36 నుండి 39 వరకు సుఖం గురించి చెప్తారనమాట. సుఖం త్విధానిం త్రివిధం శృణు, సుఖం త్విధానిం త్రివిధం శృణు మే భరతర్షభ, అభ్యాసద్రమతే యత్ర దుఃఖాంతం చాని గచ్చతి. ఓ భరతర్షభ, భరత వంశులలో శ్రేష్ఠుడా, ఇక 3 రకాలైన సుఖాలను గురించి నా నుండి ఇప్పుడు విను. వాటి ద్వారా బద్ధజీవుడు భోగిస్తాడు, ఒక్కొక్కప్పుడు సమస్త దుఃఖములను అంతమును చేరుకుంటాడు. ఓకే, సో ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ? సో 3 రకాలైన సుఖాలని నా నుండి విను. ఓకే, సుఖము 3, త్విధానిం త్రివిధం శృణు. ఓకే, సో దాని గురించి విను. అభ్యాసద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. సో వాటిని భోగించడము, ఆ దుఃఖాన్ని పొందడము, ఎలా చేరుకుంటాడో దాని గురించి విను అంటున్నారు. ఓకే, సో ముందు సత్వగుణం యొక్క సుఖం గురించి చెప్తున్నా. యత్తద్ అగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. సో సాత్వికంలో ఉండే సుఖం ఎలాంటిది ఉంటుంది? ముందు అగ్రే, యత్తద్ అగ్రే విషమివ, ముందు విషములాగా ఉంటుంది అది. పరిణామే అమృతోపమం, సో ముందు విషములాగా ఉండి చివరికి అమృతంలాగా ఉంటుందో అది ఏదైతే ఆత్మానుభూతి వైపుకి జాగృతం చేస్తుందో, ఏదైతే ఆత్మానుభూతికి అంటే ఏదైతే ఆధ్యాత్మికం వైపుకి మనని తీసుకెళ్తుందో అలాంటి సుఖము సాత్వికంలో ఉన్నది. ఓకే, సో కానీ రజోగుణంలో ఉన్న సుఖం ఎలా ఉంటుంది? విషయేంద్రియ సంయోగాత్ యద్దత్ ఆగ్రే అమృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం. సో రాజగుణంలో ఉండే సుఖము ఎలా అనుభవిస్తారు? వాళ్ళు ఇంద్రియ సంయోగ అంటే ఇంద్రియాల పదార్థాలు ఎప్పుడైతే కలుసుకుంటాయో దాని నుండే సుఖాన్ని అనుభవిస్తారు. ఓకే, ఇంకా అది అగ్రే అమృతోపమం, ఓకే, ముందుగా అమృతంలా ఉంటుంది, పరిణామే విషమివ, చివరికి అది విషములాగా ఉంటుంది. అలాంటి సుఖము రాజసం. ఇది 5వ అధ్యాయంలో కూడా భగవంతుడు చెప్పాడు. 22వ శ్లోకాలు ఏమన్నారు? జై సంస్పర్శ జాభోగా దుఃఖ యోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధా. ఏ సంస్పర్శజా భోగ, ఈ భోగము ఎలా కలుగుతుంది? ఎప్పుడైతే ఇంద్రియ పదార్థము ఇంద్రియముతో తగులుతుందో అప్పుడు భోగము, ఆ భోగాన్ని అనుభవిస్తుంది. జై సంస్పర్శ చ భోగ స్పర్శతో, ఇంద్రియతో, లైక్ మనము ఏదన్నా లడ్డు తినాలనుకుంటున్నాము, ఆ లడ్డు ఎప్పుడైతే నాలుకకు తగులుతుందో అప్పుడు ఆ సుఖాన్ని, ఆ భోగాన్ని అనుభవిస్తుంది. ఏ సంస్పర్శ భోగ దుఃఖ యోనయ ఏవతే, కానీ అది దుఃఖానికి యోని, అది దుఃఖానికి స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో మనం ఎప్పుడైతే అవసరమైనంత తీసుకుంటామో శరీరానికి, ఆ
ఆ తిండిని, ఆ ఆహారాన్ని, ఆ నైవేద్యాన్ని అది భోగం అనరు. ఓకే. సో మనం ఎప్పుడైతే అతిగా అంటే మనకు కావాల్సింది 5 లడ్డూలు అనుకోండి. మనం ఎప్పుడైతే కానీ మన కెపాసిటీ 10 తినొచ్చు, 10 తిన్నాము. సో 10 తిన్న తర్వాత 5 ఎక్స్ట్రా తిన్నాం కాబట్టి దానివల్ల దుఃఖం కలుగుతుంది. దుఃఖ యోనయ ఏవతే, ఆ భోగం ఎప్పుడైతే చేస్తామో అది దుఃఖానికి దారి తీస్తుంది అని చెప్తాడు భగవంతుడు. సో ఇక్కడ అదే చెప్తున్నాడు. ముందు అమృతం లాగా ఉంటుంది, తినేటప్పుడు అమృతం లాగా ఉంది, కడుపులోకి వెళ్ళిన తర్వాత అయ్యా ఎందుకు తిన్నాను రా బాబు అని అనిపిస్తుంది. దుఃఖ యోనయే ఆది అంతవంత కౌంతేయ, దానికి ఆది ఉంది, అంతం ఉంది. అంతం ఏంటి? సరే 10 తిన్న తర్వాత కూడా తింటామా? తినలేము. అభోగం చేస్తామా? చేయలేము. ఆ లడ్డూల నుండి నా ముందు నుండి తీసేయి అని చెప్పేస్తాం. అది మనం పక్కన పెట్టుకోము, అప్పుడు చూడాలనుకోం కూడా. ఆది అంత వంత కౌంతేయ, ఆది ఉంటుంది, అంతం ఉంటుంది. నతేషు రమతే బుధ, ఎవరైతే బుద్ధిమంతులు ఉంటారో దాంట్లో రమించరు. సో ఇదే చెప్తున్నాను. కానీ రజగుణంలో ఉండేది ముందు అమృతంలాగా ఉంటుంది, తర్వాత విషంలాగా తయారవుతుంది. ఇది ఇంద్రియ పదార్థము సంయోగం నుండి కలిగే సుఖము. రజోగుణంలో ఉండే సుఖము. తమ గుణంలో ఉండే సుఖం గురించి యత్తద్ అగ్రే చను బందే చ సుఖం మోహాన్ నమాత్మన నిద్రాలస్య ప్రమోదోత్తం తత్తామసం ఉదాహృతం. సో ఏమంటున్నారు? సుఖం మోహనాత్మన. సో ఇక్కడ ఏమంటున్నా, ఏ సుఖం అయితే ఆత్మానుభూతి పట్ల గుడ్డిదై ఉంటుందో, సో ఈ తమో గుణంలో ఉండే సుఖం ఏం చేస్తుంది? ఈ ఆత్మానుభూతికి మనని గురుడ్డిగా చేసేస్తుంది, మన అటువైపు తీసుకెళ్ళదు. ఎవరైతే తమో గుణంలో ఉంటారో వాళ్ళకి మనం చెప్దాం అనుకున్నాను, భగవద్గీత చెప్దాం అనుకున్నాను, ఎన్ని ఉపదేశాలు ఇచ్చినా వాళ్ళు తిరస్కరిస్తారు. ఓకే, ఎప్పుడైతే తమో గుణంలో ఉంటే. ఇంకా సో ఆ సుఖాలు, ఆ తమో గుణంలో ఉండే ఎవరైతే సుఖాలు అనుభవిస్తారో వాళ్ళు ఈ ఆత్మానుభూతికి రాలేరు. ఏదైతే మొదటి నుండి చివరి వరకు మోహంతో కూడి ఉంటుందో, ఎదగ్రే చాను బందేచ, సో మొదటి నుండి చివరి వరకు ఆ బంధంలోనే చిక్కుకుంటారు. ఇంకా దేంతో కూడి ఉంటుంది ఇది? ఈ సుఖము నిద్ర, ఆలస్య, ప్రమాదోత్తం, ఈ మూడుతో కూడుకొని ఉంటుంది అనమాట ఈ సుఖము. ఆ సుఖం ఏం చేస్తుంది? ఎక్కువ నిద్రిస్తుంది, ఎక్కువ ఆలస్యాన్ని ఇస్తుంది, ఎక్కువ ప్రమాదం ఇస్తుంది. అంటే ఆహారంలో తీసుకుందాం అనుకో, తమో గుణంలో ఉండే ఆహారం అంతా ఇవన్నీ కలుగజేస్తాయి అన్నమాట. అంటే ఆ ఆహారం నుండి సుఖం పొందేవారు. జస్ట్ ఉదాహరణ చెప్పండి. 40లో నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వప్పున సత్వం ప్రకృతి జైర్ముక్తం యదేవి స్యాత్ త్రిపే గుణై. సో ఇక్కడ ఏమంటున్నా అంటే ప్రకృతి జయ త్రిబేర్ గుణై, ప్రకృతి నుండి ఉద్భవించినట్టి ఈ త్రిగుణాల నుండి ఓకే విడివడిన జీవుడు ముక్తం యదేవి, అంటే ఈ ప్రకృతి గుణాల నుండి ఎవరైతే ముక్తులైన జీవుడు ఎవరు కూడా నతదస్తి పృథివ్యాం, ఇక్కడ ఈ పృథివిలో కానీ దివి అంటే ఉన్నత లోకాలలో కానీ, పైన ఉన్నత ఓకే భూవర్ స్వర్ ఓకే అలా మహర్లోక, జనలోక, తపలోక, మళ్ళీ సత్యలోక, అక్కడ వరకు పైన 6 లోకాలు, కింద 7 లోకాలు. సో ఎక్కడ కూడా ఎవ్వరు కూడా ఈ 14 లోకాల్లో ఈ 3 గుణాలకి విముక్తులయ్యి లేరు. ఓకే, మనమందరం బద్ధులమై ఉన్నాము. ఈ 40 శ్లోక అలానే 14వ అధ్యాయంలో 5వ శ్లోక 2 సమానంగా ఉంటాయి. సో అక్కడ ఏం చెప్తారంటే ఈ ప్రకృతి 3 గుణాలతో తయారయ్యింది. ఎప్పుడైతే మనము ఈ ప్రకృతిలోకి వస్తామో మనం కూడా ఈ 3 గుణాలకు బద్ధులమై ఉంటాము అని చెప్తున్నాను. సో ఈ 14 లోకాలన్నీ ప్రకృతిలోనే ఉన్నాయన్నమాట, ఈ 3 లోకాలు. సో అందుకోసము మనం స్వర్గానికి వెళ్ళినా కానీ ఈ 3 గుణాలలో చిక్కుకొని ఉంటాము. అందుకోసం భక్తి ద్వారా మనము భగవంతుడి లోకానికి వెళ్ళాలి. భగవంతుడి లోకాలో ఈ 3 గుణాలు ప్రభావము ఉండదు.
సో సత్వగుణంలో ఉండే సుఖం ప్రారంభంలో విషపూరితంగా ఉంటుంది, ముగింపు మధురంగా ఉంటుంది, ఆత్మ సాక్షాత్కారం. అందుకోసం ఈ రోజులలో చూడండి అన్ని ఓకే, ప్రతి పదార్థం ప్రతి సుఖము ముందలు ఎలా చేస్తారు, అన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఎలా ఉంటాయంటే ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్, భోగించండి భోగించండి. నిజంగా ఏదన్నా నోట్లో వేసుకోగానే మస్తు చాలా టేస్టీగా ఉంటాయి, కానీ అన్ని రోగాలకే దారితీస్తుంది. అందుకోసం మనం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఈ మిల్లెట్స్ అంటాం, జొన్న రొట్టెలు, ఇవన్నీ అవేంటి ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ అంత టేస్టీగా ఉండదు. కానీ టేస్టీగా ఉండాలని ఆరోగ్యానికి మంచి ఉండదు. సో అందుకోసము సో కొద్దిగా టేస్ట్ తక్కువ ఉన్నా కానీ ఆరోగ్యానికి మంచిది సత్వము. రజోగుణము మంచిగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి, కానీ చివరిలో విషం తయారయ్యి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉండాలి. ఇంద్రియ తృప్తి నుండి జనిస్తుంది. సో ఇంద్రియ తృప్తియే సర్వం మొత్తము అంతా అని అనుకుంటాం రజగుణంలో ఉండేవారు. తమ గుణంలో ఉండేవారు ఇంకా కిందికి వెళ్ళిపోతారు. భ్రాంతి మాత్రమే నిద్ర, సోమరితనం మరియు భ్రమ వలన వస్తుంది. సో ఇవి డిస్కస్ చేసాము మనము. కర్మ సారాంశము, జ్ఞాన సారాంశము. ఓకే, ప్రకృతి తెలియని ప్రకారము జ్ఞానము, కర్మ, కర్త, బుద్ధి, పట్టుదల, సుఖం, వీటి గురించి డిస్కస్ చేశాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. సో నెక్స్ట్ 41 నుండి 78 వరకు నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? సారీ, మ్యూట్ చేయాలి కదా, అన్మ్యూట్ చేయాలి, మర్చిపోయాను. చెప్పండి, ఏమైనా క్వశ్చన్స్, ఏమైనా కామెంట్స్ ఉన్నాయా? అయ్యో అనిపిస్తుంది. హరే కృష్ణ. హరే కృష్ణ. ఒక్క వారమే ఉందంటే అప్పుడు అయిపోయిందా అనిపిస్తుంది. అంటే మీరు సత్వగుణంలో ఉన్నారు కాబట్టి అలా అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది ఇంకా ఇన్ని రోజులైంది ఇంకా కంప్లీట్ అవ్వట్లేదు అనుకుంటున్నాను నేను. అంటే ప్రభుజీ దీంట్లో ఏంటి అలా అవుతుందంటే, ఇప్పుడు క్లాస్ ఉన్నంతసేపు అర్థం అయిపోయినట్టు కనిపిస్తుంది, క్లాస్ అయిపోయిన తర్వాత ఏమీ అర్థం లేదని కనిపిస్తుంది. ఈ లెక్కన రెగ్యులర్గా అలా అది ప్రాక్టీస్ చేస్తుంటే అలా 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 చేస్తూ ఉంటే ఫైనలీ వెళ్ళి ఎప్పుడో ఒక టైం అప్పుడు మనకు కొంచెం అర్థం అవుతుందేమో. ఆధ్యాత్మికత ఎప్పుడైనా అదే, అలాగే దానికి అది వెళ్ళగానే మనం చెప్పగానే గబగబా అర్థమైపోయింది, సరే మనకు వచ్చేసింది అని ఉండదు. ఇప్పుడు మీరు బిజినెస్ చేస్తున్నారు, మీ ఆఫీస్లో సుమారు మేబీ 20 సంవత్సరాల నుండి ఎవరైనా పనిచేసేవారు ఉండొచ్చు. అన్ని ఫైళ్ళు పట్టుకెళ్తున్నారు, అన్నీ చూస్తున్నారు, కానీ ఆయన మీ పక్కన ఇంకో ఆఫీస్ పెట్టుకొని మీ బిజినెస్ స్టార్ట్ చేశాడా? చేయలేదు కదా. అంటే మీరు మీకు దేవుడు అలాంటి బుద్ధినిచ్చారు, ఓకే, అలాంటి ఇంద్రియాలను ఇచ్చారు, అలాంటి దేహాన్ని ఇచ్చారు. సో అతను చూస్తున్నంత మాత్రం కాదు, అతను కూడా అలాంటి బుద్ధి కావాలి, అలాంటి ఏమంటారు శ్రమ కూడా ఉండాలి, పరిశ్రమ కూడా ఉండాలి. మీరు మీ నాన్నల గారి దగ్గర మీరు కాలేజ్లో అంత పరిశ్రమ చేసి ఎన్నో సంవత్సరాలు పరిశ్రమ చేస్తే మీకు అలాంటి బుద్ధి వచ్చింది, అలాంటి అవగాహన వచ్చింది, అందుకోసం మీరు ఆ బిజినెస్ చేయగలుగుతున్నారు. అయితే మనం కూడా ఇవి శాస్త్రాలు ఏంటంటే, ఇప్పుడు నేను కూడా ఈరోజు చెప్తున్నానంటే ఏదో కొద్ది ఇస్కాన్లో ఉన్నాను కాబట్టి, గురువుల నుండి వింటున్నాను కాబట్టి చెప్తున్నాను, కానీ నేను పాటించట్లేదు. ఓకే, పాటించడానికి చాలా దూరంగా ఉన్నాను. నేను ఎన్నో చోట్లలో, చాలా చోట్లలో రజోతమ గుణాలలోనే ఉన్నాను. అదే
మనకు ఒకసారి డౌట్ వస్తుంటుంది, మనం ఏ గుణంలో ఉన్నాం అట, ఏ రోజుకి ఒక టైంలో ఒక గుణంలో ఉన్నాం, ఇంకో టైంలో ఇంకో గుణంలో ఉన్న ఫీలింగ్ వస్తుంటుంది. అందుకోసమే భగవంతుడు ఇంకో సింపుల్గా చెప్పేశాడు, ఒక్కొక్కసారి ఒక్కో గుణము ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఉమ్. కానీ ఏంటంటే మనం అందుకోసం ఎల్లప్పుడూ భగవంతుణ్ణి ఓకే భజతి మా ఓకే ఏమన్నారు, మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే. అంటే వేరే ఏ అటు ఇటు కాకుండా కృష్ణుడి మాల పట్టుకొని చేస్తూనే ఉండాలి. సగుణ సమతిత్యైన బ్రహ్మభూయాయ కల్పతే. సో ఎప్పుడైతే మనము ఈ భజతే భగవంతుడికి భజన చేస్తామో, సేవ చేస్తామో, అప్పుడు ఆ గుణాల నుండి అధిగమిస్తాం. సో ఎప్పటివరకైతే నేను కూడా ఇప్పుడు మీ కృప వల్ల, మీ దయ వల్ల నేను చదువుతూ ఉంటాను. నేను కూడా రజోతమోలో ఉన్నప్పుడు ఓకే, హెల్త్ పాడైపోయినప్పుడు మొత్తం శరీరము స్థాయికి వచ్చేస్తాను, శరీరమే సర్వస్వం అనుకొని ఉంటాను. మళ్ళీ ఒక రోజు ఒక గంట 2 గంటలు కూర్చోగానే భగవద్గీత పట్టుకోగానే మళ్ళీ అనిపిస్తుంది, అబ్బా ఎంత బాగుంది, శరీరం గురించి కొద్దిగా మర్చిపోతాము. సో ఎప్పుడైతే మనము ఈ భక్తి కార్యాలలో పట్టుకుంటామో వెంటనే మనము ఈ గుణాలని అధిగమించి పైకి వచ్చేస్తాం. సో భగవంతుని తలుచుకోవట్లేదు, భగవంతుడి కార్యాలు చేయట్లేదు అంటే మనం కిందికి వస్తూ ఉన్నాం. సో ఏం చేయాలి, కిందికి వస్తున్నామంటే మళ్ళీ పైకి రావాలంటే మళ్ళీ వెంటనే ఏదో రకంగా, అందుకోసం ఈ నవవిధ భక్తి ఉంది కదా, మనం 6వ అధ్యాయంలో డిస్కస్ చేసాము. వినడం కానీ, చదవడం కానీ, ఓకే శ్రవణము, కీర్తనము, ఓకే భగవంతుని తలుచుకోవడం కానీ, భగవంతుడికి వెళ్ళి దండం పెట్టుకోవడం, ఓకే వందనం, అలా ఏది చేసినా కానీ మనకి గుణాల నుండి పైకి తీసుకొని వస్తుంది. ఇది మన వారికి, అందుకోసమే భగవంతుడు అన్నారు, మనం ఏంటి, మన పరిశ్రమ మన చేతిలో ఉంది, మన ఇంద్రియాలు కూడా మన చేతిలో లేవు. అందుకోసమే ఆయన పేరు రిషికేశ. ఆ యొక్క శరణం మనం ఎంత తీసుకుంటే ఆయన మన ఇంద్రియాలను అంత నియంత్రిస్తాడు. ఆయన పైన మనం ఎంత డిపెండ్ అవుతూ ఉంటే, ఇప్పుడు మీ ఆఫీస్లోనే 10 మంది వర్కర్స్ ఉన్నారనుకోండి, ఎవరైతే మీ శరణం ఎక్కువ తీసుకుంటే వాళ్ళకి అంత జ్ఞానం మీరు ఇస్తూ ఉంటారు, అంత సహాయం మీరు చేస్తూ ఉంటారు, పైకి ఎదిగేలాగా చేస్తారు. భగవంతుడు కూడా సింపుల్ ఫార్ములా, సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం భజ. మామేకం, నా శరణమే తీసుకోవాలి మీకు. అప్పుడు ఓకే అహం త్వం సర్వ పాపేభ్యో, అన్ని పాపాల నుండి తొలగిస్తాను, మోక్షేష్యామి మా శుచ, నీకు ముక్తిని ప్రసాదిస్తాను, భయపడకు. చూసా లాస్ట్కి భయపడకు అని కూడా చెప్పాను. ఈ 3 గుణాలు ఉన్నాయి, భయపడకు. ఏమన్నారు, దైవేశ గుణమై మమ మాయా దురత్యయ, మామేవయే ప్రపద్యంతే మాయామేతాం ప్రపద్యంతే. 7:14. సో అక్కడ చెప్తున్నారు, నాకు ఎవరైతే శరణం తీసుకుంటారో వాళ్ళు ఈ 3 గుణాల నుండి తరిస్తారు. నేను ఈ శ్లోకాలు చెప్తున్నాను, శ్లోకాలు చెప్పినంత మాత్రాన 3 గుణాలను ధరించలేదు. శ్లోకాలు చెప్పడము ఇవన్నీ స్కిల్స్. మా బంకింరాయ్ ప్రభు చెప్తూ ఉంటారు, మాయాపూర్కి వచ్చారు కదా మీ దగ్గరికి, ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఆయన జపాన్లో PhD చేశారు, మళ్ళీ యుఎస్లో PDF చేశారు, ఐఐటి ఢిల్లీలో MTech చేశారు. ఆయన అన్నీ చెప్తారు. ఇంకో మనకి ఇవన్నీ చెప్పడాలు ఇవన్నీ స్కిల్స్. కానీ రియల్ ఏంటంటే మనం భగవంతుణ్ణి ఎంత శరణం తీసుకుంటున్నాం అన్నది. అది ఒక్కొక్కరికి ఏదో కర్మల ద్వారా, పూర్వకర్మల ద్వారా కొంతమందికి శ్లోకాల మంచి ఉచ్చారణ ఉంటుంది, శ్లోకాల రిమెంబరెన్స్ ఉంటుంది, కొంతమందికి జ్ఞానం ఉంటుంది. ఓకే కొంతమంది గుర్తు పెట్టుకుంటాము, కానీ ప్రాక్టీస్ చేయడము అంత తేలిక కాదు. సారీ మీరు చిన్నగా క్వశ్చన్ అడిగితే నేను పెద్దగా చెప్తున్నాను. ఎందుకంటే అర్జునుడు కృష్ణుడిని ఏదో కొన్ని శ్లోకాలే అడిగాడు. ఓకే కృష్ణుడు ఇప్పుడు ఒకటే శ్లోకం అడిగిండు అర్జునుడు, కృష్ణుడు దగ్గర 70 వరకు వెళ్ళిపోతాడు. అంతే కదండి. డౌట్ ఏమో చిన్నది ఉంటుంది, దానికి సమాధానం అన్నది పెద్దదే. ఇప్పుడైనా అంతే. అదే అంటే నాకు ఒక్కసారి సందేహం వస్తుంది, నేను ఆ డౌట్కి ఆన్సర్ చెప్తున్నానా, నాకు తెలిసిందంతా చెప్పేస్తున్నానా అని అనిపిస్తుంది. నెమని ప్రసాద్ ప్రభు రాలేదు ఈరోజు, క్వశ్చన్లు రావట్లేదు. అతను వస్తేనే ప్రశ్నలు.
నెమలి ప్రసాద్ అని పేరు చేంజ్, ప్రశ్నల ప్రసాద్ ప్రభు. ప్రశ్నలు ప్రసాదం ఇస్తారు, ప్రశ్నల ద్వారా నాకు ప్రసాదం పెడతారు ఆయన. ప్రశ్నలు ప్రసాదించుతారు. ప్రశ్నలు ప్రసాదిస్తారు. ఓకే, మళ్ళీ పర్వాలేదు, ఈ రోజు అయితే బాగానే వచ్చింది. ఇంకా మీరు మీ ప్రార్థనలు కొనసాగిస్తూనే ఉండండి. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి ఉంది, భగవంతుడి దయ ఉండాలి. భగవంతుడే చెప్పాడు ఆయన అనుగ్రహం లేనిది ఏది కాదని. ముగింపు చేయాలి మనం కూడా ఆయన అనుగ్రహంతో. సరే, మరి ఇక్కడికి ఉందాము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. భక్తులందరికీ ధన్యవాదాలు.